మహింపరచుకున్నటకు మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వాక్య భాగంలోనికి ప్రవేశిస్తుండగా మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. విలువైన మాటలను మేము ధ్యానించుకున్నటకు నాయన మీ ఆత్మ సహాయం దయచేయమని ప్రాధేయపడచ్చు తండ్రి. నీ పరిశుద్ధ పాదాలకు మొక్కుచు క్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని సంగమా, దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమను బట్టి, ఆయన మహోన్నతమైన కృపను బట్టి ఈ దినం కూడా మనలందరినీ ప్రభు యొక్క పాద సన్నిధికి కాబట్టి పోయిన వారం నుండి మనము ఒక విశేషమైన అంశాన్ని మనం ధ్యానించుకోవడం ప్రారంభించాం. మన జీవితంలో పాపం మనలను పట్టుకుంటుంది. పాపం ఏం చేస్తుంది? అందరం చెబుదాం, పాపం ఏం చేస్తుంది? పాపం మనలను పట్టుకుంటుంది. ఈ లోకంలో మనం పట్టుకున్న వాటిని మనం విడిపించుకోవచ్చు, కానీ మనల్ని పట్టుకున్నది మన చేతుల్లో ఉండదు. అది విడిపిస్తే తప్ప మనం వదిలించుకునే పని లేదు, వదిలించుకొనగలిగినటువంటి వీలు లేదు. పాపాన్ని పట్టుకునే ముందే మనం ఆలోచించాలి. పాపాన్ని మనం పట్టుకుంటాం ప్రారంభంలో, ఆ తర్వాత ఏం చేస్తుందో తెలుసా? పాపం మనలను పట్టుకుంటుంది. ఆ తర్వాత అది మనలను విడిపించడం చాలా భయంకరమైన పరిస్థితి. దావీదు గారు అనుకోని రీతిలో గొప్ప వ్యక్తి అయినటువంటి దావీదు గారు తన జీవితంలో చేసిన ఒకే ఒక తప్పుకి ఎంత భయంకరమైన పరిస్థితిని అనుభవించాల్సి వచ్చిందో మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించుకుంటూ వస్తున్నాం. పోయిన వారం రాని వాళ్ళకి మోస్ట్ ప్రాబబ్లీ ఇది అర్థం కాకపోవచ్చు. ఒకవేళ మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఇచ్చే హోంవర్క్ ఏంటంటే, సమూయేలు గారి 2వ గ్రంథం 11వ అధ్యాయం నుంచి 18 అధ్యాయాల వరకు మీరు చదవాలి. ఒకవేళ చదవలేకపోతే ఇది మీకు అర్థం కాకపోవచ్చు. ఎన్ని అధ్యాయాల నుంచి? 11 నుంచి 18 అధ్యాయాల వరకు మీరు కంటిన్యూస్గా ఈరోజు కొంచెం చదివి రేపు కొంచెం చదివితే అర్థమవుతుంది. కంటిన్యూస్గా ప్రార్థన చేసుకొని కూర్చొని 18 అధ్యాయాల వరకు కంటిన్యూస్గా దేవుని యొక్క ఆత్మ సహాయంతో చదవడం ప్రారంభిస్తే చాలా విలువైన అంశాలు మీకు అర్థమవుతాయి. జీవితంలో మనము ఎలాంటి తప్పులు చేస్తున్నామో, జీవితంలో మనం చేసే తప్పుల వలన మన జీవితంలో మనం ఎలాంటి భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటామో దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడతాడు. దావీదు గారు చేసిన ఒక్క పనికి ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయాయో పోయిన వారం మనం చూసాం. ఎన్ని కుటుంబాలు అనాథలుగా మిగిలిపోయారో, ఎంతమంది యుద్ధంలో చనిపోయారో మనం చూసాం. తన పాపాన్ని కప్పిపెట్టుకోవడానికి ఊరియాను చంపాడు. తన పాపాన్ని కప్పిపెట్టుకోవడానికి ఊరియాను తన కుటుంబాన్ని అనాథలుగా మార్చేశాడు ఒక రాజు అయినటువంటి దావీదు. ఆయన చేసిన పాపం ఆయన జీవితంలో భయంకరమైన పరిస్థితులను ఆయనకు తీసుకొని వచ్చింది. ఎంత భయంకరమైన పరిస్థితులు దావీదు గారికి వచ్చాయి అని అంటే, ఇదిగో తన జీవితాంతం ఆ ఒక్క పాపాన్ని బట్టి కుమిలిపోయే అంత భయంకరమైన పరిస్థితులు వచ్చేసాయి. నాతాను వెళ్ళిపోయాడు, ప్రవక్త అయిన నాతాను వెళ్ళిపోయి దావీదును ఖండించాడు. దావీదుని ఇదిగో తన పాపాన్ని బట్టి ఆయన్ని గద్దించాడు. ఆ దినం దావీదు తన జీవితంలో నేను ఎందుకు ఈ తప్పు చేశానని తన హృదయాన్ని చేత్తో పట్టుకొని ఏడ్చినటువంటి దుఃఖించిన సందర్భాన్ని పోయిన వారం మనం ధ్యానించుకున్నాం. ఆయన జీవితంలో ఆయన చేసిన తప్పుకి మొట్టమొదటిగా ఆయన అనుభవించిన భయంకరమైనటువంటి హృదయ ఘోష ఏంటో తెలుసా? తాను చేసిన పాపానికి, తాను చేసిన తప్పుకి ఆయన అనుభవించినటువంటి భయంకరమైన వేదన ఏంటి అనంటే, తన సొంత కుమారుడు వెళ్ళిపోయి, తన పెద్ద కుమారుడు వెళ్ళిపోయి తన సొంత కుమార్తె అయినటువంటి ఎవరిని చెడిపాడు చెప్పండి? తామారుని నాశనం చేశాడు. తన సొంత కుమారుడే, తన సొంత కుమార్తెనే తన జీవితాన్ని పట్టుకొని తనతో వ్యభిచరించి తన జీవితాన్ని వీధికి లాగిన సందర్భం మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. తన పెద్ద కుమారుడి పేరేంటి? అమ్నోను. మనకి 3 ఆలు గుర్తుండాలని చెప్పాను. ఆ 3 ఆలలో మొదటి ఆయ ఎవరు చెప్పండి? అమ్నోను. 2వ అబ్షలోం. 3వ అహితోపెలు. 3 బాగా గుర్తుపెట్టుకోండి. మనం కూడా మర్చిపోతామని దేవుడు అన్ని కంటిన్యూస్గా ఆలతో వచ్చే పేర్లు పెట్టించాడు. ఎందుకంటే ఆలు మనకు బాగా గుర్తుంటాయి, తర్వాత ఉండే ఆర్డర్ మనకు గుర్తుండదు కాబట్టి 2 ఆ కూడా పెట్టలేదు దేవుడు. ఏవి ఆ పెట్టాడు? మొదటి ఆ పెట్టాడు. ఎందుకంటే ఆలు కూడా గుర్తుండకపోతే మనకు కష్టం అవుద్ది. మరలా గుర్తుపెట్టుకోండి. మొదటి అమ్నోను, 2వ అబ్షలోము, 3వ
అహితోపెలు, ఈ ముగ్గురు దావీదు జీవితంలోకి ఇదిగో ఒకరి తర్వాత ఒకరు ఎంటర్ అవుతూ వస్తారు. దావీదు జీవితాన్ని ఒక విధంగా చిదిమేస్తారు, దావీదు జీవితాన్ని ఒక విధంగా నాశనం చేసేస్తారు, దావీదు జీవితాన్ని సంతోషం లేని జీవితంగా మార్చేస్తారు, దావీదు జీవితాన్ని ఇదిగో నెమ్మది లేని జీవితంగా మార్చేస్తారు. జీవితాంతం కుమిలిపోయిన విధంగా కన్నీటి గాథ అని చెప్పొచ్చు దావీదు గారిది. వీటన్నిటికీ కారణం ఎవరు అని చెప్తే దావీదు చేసిన మూలములో ఒకే ఒక్క పాపం ఏంటి అది అని అంటే ఇదిగో బత్షెబాతో వ్యభిచరించడం, తర్వాత తన భర్తను చంపేయడం, ఊరియాను చంపేయడం, బత్షెబాను తన భార్యగా చేసుకోవడం దావీదు చేసినటువంటి ఒకే ఒక్క పాపం. బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు చెప్తాడు, ఏమంటాడో తెలుసా? దావీదు ఒక పాపము తర్వాత తన జీవితంలో మరెప్పుడు ఏం చేయలేదట, పాపం చేయలేదట. అందుకే దావీదుకు ఉన్నటువంటి మంచి పేరేంటో తెలుసా? దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఇది కంప్లీట్ చేయడం కష్టం కాదు, అందుకు ఫాస్ట్గా వెళ్తున్నాం. మీరు ఎక్కడే ఉండండి, అక్కడెక్కడ తిరగకండి, లేకపోతే అర్థం కాదు మరలా కంటెంట్. చాలా పెద్ద సబ్జెక్టు, ఈ వారంతో కంప్లీట్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో ఇంకా చాలా సబ్జెక్టులు ఉన్నాయి మనం ధ్యానించుకోవాల్సి ఉన్నాయి. అవి ఎప్పుడు ధ్యానించుకుంటాం, అందుకే ఇది ఈ వారం కంప్లీట్ చేసుకుందాం. కాబట్టి దావీదు తన జీవితంలో మొట్టమొదటిగా అనుభవించిన భయంకరమైనటువంటి కీడేంటో తెలుసా? తన పెద్ద కుమారుడైన అమ్నోను తన కుమార్తె అయినటువంటి తామారును పట్టుకొని తనను బలవంతం చేసి తన జీవితాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఏ కుమారుడైనా తన సొంత కుమార్తెను నాశనం చేస్తే తట్టుకోగలడా? మీరు చెప్పండి, తట్టుకోగలడా? తట్టుకోలేడు. బయటోడు ఎవడో కన్నెత్తి చూస్తేనే, మన పిల్లల్ని మనం కన్నెత్తి చూస్తేనే మనం తట్టుకోలేం. మన హృదయము భయంకరమైన ఆవేదనకు గురి చెందుతుంది. అలాంటిది దావీదుకు వచ్చిన పరిస్థితి ఏంటంటే తన సొంత ఇంట్లోనే భయంకరమైన పరిస్థితులను దావీదు చూడవలసి వచ్చింది. పట్టుకున్నాడు, నాశనం చేశాడు, బయటికి తోసేశాడు. తామారుని బయటికి తోసేసి తలుపు వేసేసాడు, పనివారు తలుపులు వేసేశారు. ఇక తామారు ఏం చేయాలో అర్థం కాక తన బట్టలు చింపుకొని నెత్తి మీద బుగ్గి పోసుకొని పరిగెత్తున్నటువంటి సందర్భంలో తనకెదురుగా తన అన్న అయినటువంటి అబ్షలోము వచ్చాడు. ఇది రెండో క్యారెక్టర్. ఇదిగో దావీదు జీవితంలోకి ఎంటర్ అవుతున్నటువంటి రెండో క్యారెక్టర్ ఇది, అబ్షలోము. ఈ అబ్షలోము ఎవరు అనంటే దావీదు యొక్క మూడో కుమారుడు. చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలోకి వెళ్ళిపోయి దావీదు ఈ అబ్షలోము ఎన్నో కుమారుడో మనం చూద్దాం. సమూయేలు గారి రెండో గ్రంథం 3వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి. 3వ అధ్యాయము 2-3 వచనాలు. సమూయేలు గారి రెండో గ్రంథం 3వ అధ్యాయము 2-3 వచనాలు. హెబ్రోనులో దావీదుకు పుట్టిన కుమారులు ఎవరనగా అమ్నోను అను అతని జ్యేష్ఠ పుత్రుడు. అమ్నోను ఎవరట? తొందరగా తీయాలి మీరు, సమూయేలు గ్రంథం తీయకపోతే ఎలాగా? సమూయేలు గారి 2వ గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం. హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు ఎవరనగా అమ్నోను అను అతని జ్యేష్ఠ పుత్రుడు. అమ్నోను ఎన్నో పుత్రుడు? జ్యేష్ఠ పుత్రుడు, పెద్దోడు. ఆ తర్వాత యెజ్రెయేలీయురాలగు అహినోయము వలన పుట్టెను. ఎవరు? అమ్నోను. ఆ తర్వాత కిల్యాబు అను రెండవ వాడు కర్మేలీయుడగు నాబాలు భార్య అయిన అబీగయిలు వలన పుట్టెను. రెండవాడి పేరు ఏంటి చెప్పండి? రెండవాడి పేరు కిల్యాబు. మొదటివాడి పేరు అమ్నోను, రెండోవాడి పేరు కిల్యాబు. ఈ కిల్యాబు అన్నవాడు బైబిల్లో ఎక్కడ ఎతికినా నాకు దొరకలేదు. ఎందుకంటే ఇక్కడ తప్పగా కిల్యాబు పేరు ఎక్కడ రాయబడలేదు. నేను అనుకుంటాను ఈ కిల్యాబు అనేవాడు తనకేమి చరిత్ర లేదేమో, లేదంటే చిన్నతనంలోనే చచ్చిపోయాడేమో అనిపిస్తుంది. కిల్యాబు పేరు ఇక్కడ తప్ప ఇంకెక్కడ మనకి బైబిల్ గ్రంథంలో కనపడదు. మూడోవాడి పేరు ఏంటో చూడండి. మూడోవాడైన అబ్షలోము గెషూరు రాజుకు తల్మయి కుమార్తెయగు మయాకా వలన పుట్టిన. అబ్షలోము ఎన్నో కుమారుడు? మూడవ కుమారుడు. అమ్నోను మొదటి కుమారుడైనటువంటి ఇదిగో అమ్నోను తన జీవితంలో, దావీదు జీవితంలో తన సొంత కుమార్తెను చెడిపాడు. తామారు ఏం చేయాలో అర్థం కాక ఇదిగో ఇంటికి వెళ్ళిపోతున్న పక్షంలో తన అన్న అయినా ఎవరెదురుగా వచ్చారు? అబ్షాలోము ఎదురుగా వచ్చాడు. అబ్షాలోము పరిస్థితి చూడగానే అర్థమైపోయింది. పరిస్థితి చూడగానే ఏమన్నాడో తెలుసా? నా చెల్లి నీ అన్న అయినటువంటి అమ్నోను నిన్ను కూడినాడు కదా, ఏం భయపడకురా అన్నాడు. ఆలోచించొద్దు, నువ్వు బాధపడవద్దు. ఎందుకంటే ఇదిగో ఈ పని చేసినోడు ఎవరు? మన ఇంట్లో వాడే, మన అన్నే కదా, మన పెద్దన్నే కదా. మన అన్నే ఇలాంటి పరిస్థితి చేస్తే ఎక్కడైనా మనము నోరు తెరిచి చెప్పుకోగలమా? చెప్పుకోలేము.
అయినా ఈ పరిస్థితి బయట వాళ్ళకి తెలిస్తే పరువు పోయేది. మన కుటుంబం పరిస్థితే. వద్దు, చెప్పుకోవద్దు, నువ్వు ఇంటికి రా, నీ ఇంటికి వెళ్ళొద్దు కానీ నా ఇంటికి రా, నాతో పాటు ఉండు కానీ రా అని ఇదిగో తన తామారును బుజ్జగించి తీసుకుని వెళ్ళాడు. ఆ సందర్భం చూడగలిగితే మనము అబ్షాలోముకి తన చెల్లిపైన ఎంత ప్రేమ ఉందో మనకు అర్థమవుతుంది. చూడండి, అబ్షాలోము 3వ అధ్యాయం 13వ అధ్యాయము, సమూయేలు గారి 2వ గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనం చూడండి. 20వ వచనం. ఆమె అన్నయ్యగు అబ్షాలోము ఆమెను చూచి, నీ అన్నయ్యగు అమ్నోను నిన్ను కూడినాడు కదా నా చెల్లి, నీవు ఊరకుండుము, అతడు నీ అన్నే కదా, ఇందును గూర్చి చింతపడవద్దనెను. కావున తామారు చెరపబడినదై తన అన్నయ్యగు అబ్షాలోము ఇంట ఉండెను. తన అన్న దగ్గరే ఉంది. తామారు అన్నటువంటి అబ్షాలోము యొక్క చెల్లెలు అబ్షాలోముకి ఎంత ఇష్టమో తెలుసా? అబ్షాలోముకి తన చెల్లి అయినటువంటి తామారు పైన అబ్షాలోముకి ఎంత ప్రేమ ఉందో తెలుసా? అబ్షాలోముకి తనకు ఒక కూతురు పుడితే, అబ్షాలోముకి ఒక కూతురు పెడితే ఏం పేరు పెట్టుకుంటాడో తెలుసా? తామారు అని పేరు పెట్టుకుంటాడు. అంటే మీరు ఆలోచించండి, తన చెల్లి అంటే అబ్షాలోముకి ఎంత ప్రేమో మీరు ఆలోచించండి. సాధారణంగా మనం ఏం చేస్తామంటే, మన చెల్లిలో అక్కలో మనం పెళ్లి చేసి ఇచ్చేసిన తర్వాత ఇక వాళ్ళ పైన ఎక్కువ ఇష్టం ఉండదు మనకి. ఎందుకంటే వాళ్ళ కుటుంబం, వాళ్ళది పరిస్థితులు వాళ్ళు చూసుకోవాలి, మన దగ్గరికి ఎందుకు రావాలని మనం అనుకుంటాం. కానీ అబ్షాలోము అలా కాదు. తన చెల్లి అంటే తనకు చాలా ప్రేమ. తనకు కుమార్తె పుడితే మనం మామూలుగా ఏం పేరు పెట్టుకుంటామో తెలుసా? అబ్బబ్బా అంటే మన తల్లి పేరు పెట్టుకోవడానికి ఇష్టపడతాం. ఈ మధ్య కాలంలో మనం కూడా ఆ పేరు పెట్టుకోవడానికి ఇష్టపడట్లేదు. కానీ అబ్షాలోము గురించి మీరు ఆలోచించండి. తన చెల్లి పేరు తన కుమార్తెగా పెట్టుకున్నాడు అని అంటే తన చెల్లిని ఎంతగా ప్రేమిస్తున్నాడు, తన చెల్లి మీద ఎంతగా ప్రాణమో అబ్షాలోముకి మీరు ఆలోచించాలి. తన చెల్లిని ఎలా బుజ్జగిస్తున్నాడు చూడండి. బాధపడొద్దు చెల్లి, నేనున్నాను కదా రా అన్నాడు. అబ్షాలోము ధైర్యం ఏంటో తెలుసా? బాధపడొద్దు, మనకి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మన నాన్నెవరు? రాజే మన నాన్న అయినప్పుడు మనకు భయం ఎందుకు చెల్లి? మనకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. మన నాన్న ఎవరో తెలుసా? హీరో. మన నాన్న ఎవరు? హీరో. ఒకే దెబ్బకు ఎవరిని మట్టికి కరిపించాడు? గొల్యాతుని ఒకే దెబ్బకు దేవుణ్ణి మాట్లాడితేనే ఒప్పుకోలేనుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా సైన్యములను ఇదిగో నీవు ధిక్కరించడానికి నువ్వెవడవని ఇదిగో వాడితో యుద్ధం చేసి వాడిని గెలిచిన వాడు మన తండ్రి కదా. ఈ విషయంలో మన తండ్రి ఊరుకుంటాడా? ఊరుకుంటాడు చెల్లి, ఊరుకుంటాడు. కాబట్టి నువ్వు బాధపడొద్దు. మన నాన్న తగిన శాస్తి వాడికి చేస్తాడు, తగిన శిక్ష మన నాన్న వాడికి వేస్తాడు అని చెప్పాడు. ఎవరు? అబ్షాలోము ఎదురు చూస్తున్నాడు దేని కొరకు? గాయం తగిలిన వారు దేని కొరకు ఎదురు చూస్తారు చెప్పండి? న్యాయం కొరకు ఎదురు చూస్తారు. అబ్షాలోము న్యాయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ విషయం దావీదుకి తెలిసినప్పుడట దావీదు పరిస్థితి ఏంటో చూడండి. 21వ వచనం, 13వ అధ్యాయం 21. ఈ సంగతి రాజుకు దావీదునకు వినబడినప్పుడు అతడు బహు రౌద్రము తెచ్చుకొనెను. నేను అనుకున్నాను ఈ మాట చదువుతున్నప్పుడు, దావీదుకి ఇంత రౌద్రం వచ్చింది వచ్చిందంటే వాడున్నాడు కదా, వాడెవరు? అమ్నోను గారిని బ్రతకనివ్వడు అనుకున్నాను. ఆ అమ్నోను గారిని మాటలో చెప్పాలంటే కత్తికొక్కండా నరికేస్తాడు అనుకున్నాను. ఎందుకంటే రాజుగా ఉన్నాడు. అంతలోనే అన్యాయాన్ని సహించేవాడు దావీదు కాదు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని పైన ఆనుకొని నడిచేవాడు దావీదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దావీదు ఇదిగో ఇక అమ్నోను గారిని బ్రతకనివ్వడు, మరణశిక్ష విధిస్తాడు అనుకున్నాను. కానీ కింద చదువుకుంటూ వెళ్ళిపోతుంటే అంతా రివర్స్ ఉంది. దావీదు ఏం చేశాడో తెలుసా? బాధపడ్డాడు, తన హృదయంలో నొచ్చుకున్నాడు. నా ఇంట్లో ఇలాంటి కార్యక్రమం జరుగుతుందా అని ఇదిగో తన హృదయములో భయంకరమైనటువంటి మనోవేదనకు గురైపోయాడు. కానీ దావీదు మాత్రం అమ్నోను విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, ఎలాంటి న్యాయం చేయలేదు. ఆ అమ్నోను పిలిపించి ఏ విధముగాను అతనికి తగిన శిక్షను విధించలేదు దావీదు. ఎందుకురా పనికి మాలోడు ఇలాంటి పని చేశావని అమ్నోనుని దావీదు గద్దించలేదు. అసలు గద్దించలేదు. ఎందుకు గద్దించలేదో తెలుసా? ఎందుకంటే నేనే పాపం చేసిన వాడిను, గద్దించే అర్హత నాకు లేదు.
నేనే పశ్చాత్తాపడుతున్నాను, నేనే పాపంలో మునిగిపోయిన వాడిను, నేను ఏమని నిన్ను గద్దించగలనరా, నేను ఏమని నీకు శిక్ష వేయగలనని దావీదు తన హృదయంలో పశ్చాత్తాపడుతున్నాడు, తన హృదయంలో పశ్చాత్తాపడుతున్నాడు. అలాగే ఉన్నాడు. కానీ అబ్షాలోము మాత్రం న్యాయం కోసం ఎదురు చూస్తున్నాడు. అబ్షాలోము మాత్రం న్యాయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ అమ్నోను గారిని ఎప్పుడెప్పుడు నా తండ్రి పిలుస్తాడా, భయంకరమైన శిక్ష విధిస్తాడని అబ్షాలోము మాత్రం న్యాయం కోసం ఎదురు చూస్తున్నాడు. అలా ఎంతకాలం ఎదురు చూశాడో తెలుసా? 2 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఎన్నేళ్ళు ఎదురు చూశాడు? 2 సంవత్సరాలు ఎదురు చూశాడు. 2 సంవత్సరాలు ఎదురు చూస్తూ ఇప్పుడు మీరు చెప్పండి, ఇంతకాలం ఇదిగో ఎవరి మీద పగున్నదో తెలుసా? అమ్నోను మీద పగున్నది. ఆ మాట చూడండి, 23వ వచనం చూడండి, 23వ వచనం. 2 సంవత్సరములైన తర్వాత పైన చదవండి. తన సహోదరియగు తామారును బలవంతము చేసినందుకై, 22వ వచనం చివరి మాట, బలవంతము చేసినందుకై అతని మీద పగ ఉండెను. ఎవరికి పగ ఉండెను? అబ్షాలోముకి అమ్నోను మీద పగ ఉన్నదట. 23వ వచనం ప్రారంభంలో మనం చూడగలిగితే 2 సంవత్సరములైన తర్వాత 2 సంవత్సరాలు మాట్లాడలేదు తన అన్నతో. 2 సంవత్సరాలు మాట్లాడలేదు తన అన్నతో. భయంకరమైన పగ పెంచుకొని ఉన్నాడు అమ్నోనుతో. అమ్నోను మీద భయంకరమైన పగ పెంచుకున్నాడు. ఎవరు? అబ్షాలోము. భయంకరమైన పగ పెంచుకున్నాడు. అది మరలా చదువులు. నేనేం చెప్పాను? ఇంటికి వెళ్ళిన తర్వాత చదవమని చెప్పాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మనం చదవం, ఇక్కడే చదువుతాం. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, చాలా బాగుంటుంది. డబ్బులు పెట్టి సినిమాలు చూస్తారు కానీ థియేటర్కి వెళ్ళి దానికి మించిన స్టోరీలు బైబిల్లో ఉన్నాయి. దానికి మించిన అద్భుతమైన స్టోరీలు, చరిత్ర స్టోరీ అంటే కథ కదా, ఇదిగో భయంకరమైనటువంటి చరిత్ర, యథార్థ సంఘటనలు బైబిల్లో దేవుడు మన కోసం రాయించాడు. ఇంటికెళ్ళి చదవండి. అబ్షాలోము పగ పెంచుకున్నాడు. 2 సంవత్సరాలు న్యాయం కోసం ఎదురు చూశాడు. అమ్నోను పట్ల దావీదు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు అబ్షాలోము ఏం చేయాలి? ఇప్పటి వరకు అమ్నోను మీదే పగ ఉన్నదే. ఇప్పుడు ఎవరి మీద పగ రాజుకుంటుందో తెలుసా? మనకు న్యాయం జరగనప్పుడు ఎవరి మీద పగ తీర్చుకోవాలని చూస్తాం. చట్టం మీద కూడా పగ తీర్చుకోవాలని మనం చూస్తాం. మీకు అర్థమవుతుందా? ఇప్పటి వరకు అమ్నోను మీద ఇదిగో భయంకరమైన పగ పెట్టుకున్నాడు అబ్షాలోము. కానీ ఇప్పుడే ప్రారంభమైంది. ఎవరి మీదో తెలుసా? దావీదు మీద కూడా భయంకరమైన పగ ప్రారంభమైంది. నా తండ్రి నా చెల్లెలను నాశనం చేస్తే, నా చెల్లెలిని ఒకడు ఇదిగో అవమానపరిస్తే, నా తండ్రి అయినటువంటి ఇదిగో ఆ దావీదు రాజు స్థానంలో ఉండి ఎలాంటి శిక్ష వేయలేదేంటి? వీడికి ఎలాంటి శిక్ష వేయలేదేంటి? నేను అనుకుంటాను, ఒకానొకప్పుడు అబ్షాలోముని పిలిచి దావీదు మాట్లాడుంటే బాగుండేమో. ఒరే, నా హృదయావేదన ఇదిరా, నేనే పాపం చేసిన వాడినిరా, నేను ఎలా శిక్ష వేయగలనరా? మీరు చెప్పండి, దావీదు ఆలోచన ఏంటో తెలుసా? ఒకవేళ అమ్నోను గాడికి ఇదిగో శిక్ష వేయాలి అనుకున్నాడు అనుకోండి, ముందుగా దావీదు ఏమనాలో తెలుసా? ఒరే, మీరందరూ కలిసి వీడికి ఉరిశిక్ష వేయండి అనాలనుకోండి. దావీదు ఉద్దేశం ఏంటో తెలుసా? ముందు మీరు అందరు కలిసి నాకు ఉరిశిక్ష వేసి ఆ తర్వాత అమ్నోను గాడికి ఉరిశిక్ష వేయాలరా అని చెప్పాలి. కానీ దావీదు అలా చెప్పలేడు. ఎందుకంటే దావీదు రాజు స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు ఏ పాపము లేదు దావీదులని దావీదుకు తెలుసు. దేవుడు దావీదుని ఇష్టపడుతున్నాడని దావీదుకు తెలుసు. చేసిన ఒక్క పాపం వలన జీవితాంతం కుమిలిపోతూ వస్తున్నాడు. ఈ దెబ్బ మీద దెబ్బ పడుతుంది దావీదుకి, దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఒకరోజు అబ్షాలోము తన తండ్రి వద్దకు వచ్చి, తండ్రి, నేను విందు చేస్తున్నాను తండ్రి, పండగ చేస్తున్నాను. ఏం పండగో తెలుసా? బొచ్చు కత్తిరించే పండగ వచ్చింది కదా. వాళ్ళు ప్రతి సంవత్సరం బొచ్చు కత్తిరిస్తారు. బొచ్చు కత్తిరించిన సందర్భంలో వాళ్ళకి చాలా ఆదాయాలు వస్తాయి. అప్పుడు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళకు వచ్చినటువంటి ఆదాయం అంతా బీదలకు పంచిపెడతారు. బంధువులందరినీ పిలిచి విందులు చేస్తారు. ఆ రోజు దావీదు దగ్గరకు వెళ్ళిపోయి దావీదుతో మాట్లాడుతున్నాడు అబ్షాలోము ఏమని పిలిచాడో తెలుసా? తండ్రి, బొచ్చు కత్తిరించే పండగ వచ్చింది కదా, నేను విందు చేస్తున్నాను తండ్రి, నువ్వు రావాలి. తండ్రిని పిలుస్తున్నాడు. రాజు కదా, నువ్వు నా ఇంటికి రావాలి అని అంటే దావీదు ఏమన్నాడు తెలుసా? ఒరే, నేను రాజును కదా, నేను రాలేనురా. ఎందుకంటే నేను వస్తే నాతో పాటు ఎవరు రావాలి? మంత్రులు రావాలి, ఇదిగో పెద్ద మంది, మార్బలం, వీళ్ళందరూ వస్తే నువ్వు తట్టుకోలేవు అబ్షాలోము. నీకు చాలా ఖర్చులు అవుతాయి, నీకు చాలా ఖర్చు వస్తుంది, నువ్వు భరించలేవు. కాబట్టి నేను రావడం నీకు అంత మంచిది కాదు, నేను రాను అన్నాడు దావీదు.
అబ్షలోం తట్టుకోలేకపోతున్నాడు. లేదు తండ్రి, నువ్వు రావాలి, నువ్వు రావాలి నాన్న, నువ్వు రావాలి. ప్రతిమాలుతున్నాడు. దావీదు ససేమిరా అన్నాడు, నేను రాను అన్నాడు, నేను రాను అన్నాడు. వెంటనే మరలా అబ్షలోం ఏం చెప్పాడు తెలుసా? అబ్షలోం ఏం చెప్పాడు తెలుసా? దావీదుకి చెమట్ల బట్టి న్యూస్ చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? సరేలే, నువ్వు రావు కదా, అన్నున్నాడు కదా వాడు, ఎవరాడు? ఇంటికి పెద్దోడు, నీ తర్వాత ఎవరు? అమ్నోను పంపించినాను అన్నాడు. మీకు ఎలగాలి బల్పు. అమ్నోను పంపించినానా, ఇంటికి పెద్దోడు, రేపు నువ్వు చచ్చిన తర్వాత నీ స్థానంలో కూర్చోబోయేది ఎవడు? అమ్నోను. ఈ దేశానికి, ఇజ్రాయేలు, ఇదిగో మహా సామ్రాజ్యానికి రాజు అవ్వబోయేటటువంటి అమ్నోను ఉన్నాడే, మన అన్న రాకపోతే నేనేం పండగ చేసుకోగలను? నాకేం ఆనందం ఉంటుంది, నాకేమి సంతోషం ఉంటుంది? అన్నను పంపించు అన్నాడు. దావీదికి చెమట్లు పట్టిపోయి ఏమన్నాడు తెలుసా? చూడండి ఒక్కసారి ఏమంటున్నాడు చూడండి. అతడు నీ యొద్దకు ఎందుకు రావాలరా? వాడెందుకురా మరలా మధ్యలో? అమ్నోను ఎందుకురా? నేను రానన్నాను కదా, మరలా అమ్నోను ఎందుకు? అబ్షలోం ఏమన్నాడు తెలుసా? మీరిద్దరు రాకపోతే ఎలా? మీరిద్దరు రాకపోతే ఎలా? నేను నీ కొడుకును కాదా? నువ్వు రాకపోతే కనీసం అమ్నోన్నైనా పంపించు అన్నాడు. దావీదుకి అర్థమైపోయింది. ఏంటో తెలుసా? అమ్మో, వీడు నాకు స్కెచ్ చేశాడు ముందు, నేను రాననేసరికి మరలా ఎవడికి స్కెచ్ పెట్టాడు? అమ్నోను గాడికి స్కెచ్ చేశాడు. ఏం చేయాలో అర్థం కాక, అయినా కుమారుడు కదా ఏం చేస్తాడులే అని ఏమన్నాడు తెలుసా? తన కుమారుని పిలిచి, అమ్నోన్ను పిలిచి, అరే నీ తమ్ముడు విందు చేస్తున్నాడు, బాగా ఆదాయాలు వచ్చాయట, బాగా లాభాలు వచ్చాయట, నువ్వు నీ స్నేహితులందరినీ తీసుకొని విందుకి వెళ్ళిపోయి రాపోరా అన్నాడు. విందుకి వెళ్ళిపోయి దావీదు నోటి నుండి ఆ మాట అబ్షలోము ఎప్పుడు విన్నాడో అబ్షలోము సంతోషానికి హద్దులు లేవండి. అబ్షలోము సంతోషానికి హద్దులు లేవు. అయిపోయిందిరా, మ్యాటర్ ముగిసింది. మ్యాటర్ ముగిసింది, సగం పని అయిపోయింది. ఏం స్కెచ్ చేశాడో తెలుసా? విందుకు పిలిపించి విందులో లేపేయాలనుకున్నాడు. ఎవరిని? అమ్నోన్ని. అవసరమైతే అబ్బా కొడుకుని ఇద్దరిని లేపేయాలనుకున్నాడు. అసలు ఎవరిద్దరిని? నేను అనుకుంటాను దావీదుని దేవుడే తప్పించాడేమో అనుకుంటాను నేను అసలు. ఎందుకంటే మనం ఏ అధ్యాయంలో ఉన్నాం? 13 అధ్యాయంలో ఉన్నామా? 18 అధ్యాయం దాకా మనం చదవాలి కదా మరి ఇంటికి పోయి. 13 అధ్యాయంలో దావీదు చచ్చిపోయాడు అనుకోండి, మనం చదవడానికి ఎన్ని అధ్యాయాలు ఉండవు? తర్వాత అధ్యాయాలు ఉండవు మనకి. అందుకే దేవుడు దావీదుని తప్పించాడు. అమ్నోను వెళ్ళిపోయాడు. అమ్నోను ఇంటికి రాకముందే ముందుగా అబ్షలోము వెళ్ళిపోయాడట. ముందుగా అబ్షలోము వెళ్ళిపోయి అక్కడున్న అందరితో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు తెలుసా? రే, నా చెల్లిని చెడిపిన వాడు ఈరోజు నా ఇంటికి వస్తున్నాడు, నా చెల్లిని నాశనం చేసిన వాడు ఈరోజు నా ఇంటికి వస్తున్నాడు రా, నా ఇంటికి వస్తున్నాడు. మీరు ఇజ్రాయేలీలు కాదా? మీకు సిగ్గు లేదా? మీకు రోషం లేదా? మనం చెబుతాం కదా, మీకు రోషం లేదా? ఇదిగో మా అన్న రాగానే నేనేం చేస్తాను తెలుసా? వాడికి బాగా విందు చేస్తాను, వాడికి మద్యంతో వాడిని నింపుతాను, మత్తులై పడిపోతాడు. మత్తులై పడిపోయినప్పుడు మీరేం చేయాలో తెలుసా? కత్తికొ కొండ అమ్నోను గాని నరికేయాలరా. అబ్షలోమట ఒక్క స్పీచ్ ఇస్తే అనేకులను ఆకట్టుకుంటాడట. ఒక్క స్పీచ్తో అనేకులు పడిపోతారట. ఎవరికి? అబ్షలోము వైపు తిరిగిపోతారట. అంతటి మాటకారట అబ్షలోము, అంతటి మాటకారట. వెళ్ళిపోయాడు, అందరితో మాట్లాడాడు. ఇప్పుడు మీరు చెప్పండి, చంపమంటున్నది ఎవరిని? అన్నను అనడానికి ముందే ఆ దేశపు రాజు యొక్క కుమారుని. ఎవడికి గుండెలు ఉంటాయి మీరు చెప్పండి? ఎవడైనా కత్తి తీయగలడా రాజు కుమారుని చంపాలంటే? ఒకవేళ మేము ఈరోజు ఇన్ని చంపుతామేమో, రేపు ఎవరిని చంపుతాడు రాజు? వచ్చి కుటుంబాలు వేసేస్తాడు రాజు. ఆయనకేమైనా అడ్డం ఉందా? మా వల్ల కాదనాలి. వెళ్ళిపోయాడు అమ్నోను, విందులో నిమగ్నం అయిపోయాడు. ఫుల్గా తప్ప తాగి పడిపోయాడు. ఏమైందో తెలుసా? పడిపోయిన వాడిని కత్తి తీసుకొని నరికి చంపేశారండి. ఎవరు చచ్చింది? దావీదు యొక్క పెద్ద కుమారుడైనటువంటి అమ్నోను చచ్చాడు.
అమ్నోను చచ్చాడు. వెంటనే రాజుకు సమాచారం వచ్చింది. ఏమని వచ్చిందో తెలుసా? రాజా, రాజు కుమారులు అందరినీ వేసేసాడు అబ్షాలోము అన్న వార్త వచ్చింది. చంపింది ఎవరిని? అమ్నోను గారిని ఒక్కడనే చంపాడు. కానీ రాజుకేం వార్త వచ్చిందో తెలుసా? అందరినీ చంపేశాడన్న వార్త వచ్చింది. ఇక దావీదు తట్టుకోలేక బట్టలు చింపుకొని ఏడుస్తున్నాడట. దావీదు బట్టలు చింపుకుంటే పక్కనున్న వాళ్ళు ఏం చేయాలి? రాజు కదా. దావీదు బట్టలు చింపుకున్నాడు అనుకోండి, పక్కన వాళ్ళు ఏం చేసుకోవాలి? వాళ్ళు కూడా చింపుకోవాలి మరి, అంతే కదా. వాళ్ళు కూడా చింపుకున్నారట. చింపుకొని దావీదుతో పాటు వాళ్ళు కూడా కలిసి భయంకరంగా ఏడుస్తున్నారట. భయంకరంగా ఏడుస్తున్నారట. ఇప్పుడు మీకు షాకింగ్ న్యూస్ చెబుతాను. ఇప్పుడు ఒకడు వస్తాడు దావీదు దగ్గరికి వచ్చి ఏమని చెబుతాడో తెలుసా? ఈ 32వ వచనం చూడండి, 13వ అధ్యాయం 32వ వచనం చూడండి. 32వ వచనం, దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యెహోనాదాబు దీనిని చూచి, రాజకుమారులైన యవనులందరినీ వారు చంపిరని నా ఏలిన వాడవగు నీవు తలంచవద్దు. అమ్నోను మాత్రమే మరణమాయను. ఏలయనగా అతడు అబ్షాలోము చెల్లెలైన తామారును బలవంతము చేసిన నాటి నుండి అబ్షాలోము అతని చంపవలనను తాత్పర్యంతో ఉండెనని అతని నోటి మాటను బట్టి నిశ్చయించుకొనవచ్చును అన్నాడు. ఎవరు చెప్పేది తెలుసా? ఎవరు చెబుతున్నారు దావీదుతో? యెహోనాదాబు. ఈడెక్కడన్నా మీకు తగిలాడా పోయిన వారం? ఈడెక్కడైనా మీకు తగిలాడా పోయిన వారం? రానోళ్ళకి తగలలే. రానోళ్ళకి ఎక్కడి నుంచి ఒకటి తగులుతాడు, వచ్చిన వాళ్ళకి తగులుతాడు ఈడు. పోయిన వారం ఎక్కడ తగిలాడు ఈడు చెప్పండి? ఎక్కడ తగిలాడు? అమ్నోను గాడి యొక్క స్నేహితుడు. గుర్తుందా మీకు? ఏమని చెప్పాడు అమ్నోను గాడికి? అరే నువ్వు ఇదిగో అనారోగ్యం పాలైనట్టుండ్రా, మీ నాన్న నీకు వస్తాడు చూడడానికి. ఇదిగో మీ నాన్న వచ్చినప్పుడు నా చెల్లెలైన తామారును పంపించు, ఆమె నాకు ఆహారం చేసి పెట్టాలని చెప్పు. రాజు వెళ్ళిపోయి నీ కోసం పెద్ద కుమారుడు కదా, నువ్వంటే చాలా ప్రేమ కదా, తామారును పంపిస్తేస్తాడు. అప్పుడు నువ్వు తామారుని చెడిపోయారన్న ఆలోచన ఇచ్చింది ఎవడు? ఈడే. ఇప్పుడు ఈడేం చెబుతున్నాడు రాజు దగ్గరకు వచ్చి? నువ్వేం భయపడవు, అమ్నోను చచ్చాడు. చావుకు కారణం ఎవరు? వీడే. గుర్తుపెట్టుకోండి, నీ స్నేహితులు నీ ప్రాణాన్ని తీసేవారు ఉంటారు. నీ స్నేహితులు నీ ప్రాణాన్ని తీసేవారు ఉంటారు. నీ జీవితాన్ని నాశనం చేసేవారు ఉంటారు. నీ స్నేహితులు నీ జీవితాన్ని సర్వనాశనం చేసేవారు ఉంటారు. నీ కుటుంబాన్ని విషాద ఛాయలలో ముంచేసేవారు నీ స్నేహితులు ఉంటారు. జాగ్రత్త. ఇదిగో ఈడి లాంటి వారు, యెహోనాదాబు లాంటి వారు. చనిపోయాడు. ఎవరు చచ్చాడు? అమ్నోను చచ్చాడు. ఇక భయంకరమైన వేదనలో మునిగిపోయాడు. అప్పటికే వేదనలో ఉన్నాడు దావీదు. ఎంత ఆవేదనలో ఉన్నాడో తెలుసా? ఆయన చేసిన పాపం ఒకటే, పైగా తన కుమార్తె చెరపబడిన పాపం ఒకటే, తన కుటుంబం పైన నింద అవమానమును భరించుకోలేక ఉన్నాడు దావీదు. అటువంటి పరిస్థితుల్లో తన సొంత కుమారుడు వచ్చి మరొక కుమారుడు, పెద్ద కుమారుడు అయినటువంటి ఎవరిని చంపేశాడు? అమ్నోను పెద్ద కుమారుణ్ణి ఇదిగో అబ్షాలోము వచ్చి చంపేశాడు. ఇక దావీదు హృదయం ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. దావీదు యొక్క హృదయ ఆవేదన ఇప్పుడు ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. అంతే, అబ్షాలోము తన అన్నయ్యన అమ్నోనును చంపాడు. 2 సంవత్సరాలు పగబెట్టుకొని అమ్నోనును చంపాడు. ఆ వెంటనే అమ్నోనును చంపిన వెంటనే నా తండ్రి నన్ను ఏం చేస్తాడు అన్న భయంతో పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడు తెలుసా? చూడండి ఎక్కడికి పారిపోయాడు అని అంటే 38వ వచనం. ఒక రాజు దగ్గరకు పారిపోయాడు. ఏ రాజు దగ్గరకంటే గెషూరు రాజు. చూడండి 38వ వచనం. అబ్షాలోము పారిపోయి గెషూరునకు వచ్చి అక్కడ 3 సంవత్సరములు ఉన్నాడు. ఎక్కడికి పారిపోయాడట? గెషూరుకు పారిపోయాడట. గెషూరు పైన చూడండి 37వ వచనంలో. అయితే అబ్షాలోము పారిపోయి అమీహీదు కుమారుడైన తల్మై అను గెషూరు రాజు నొద్ద చేరెను. దావీదు అనుదినము తన కుమారుని కొరకు ఏం చేస్తున్నాడట? అంగలార్చుచున్నాడట. ఒక కుమారుడు చచ్చిపోయాడు, మరొక కుమారుడేమో ఏమైపోయాడు? పారిపోయాడు. పుత్ర శోకం మిగిలిపోయింది దావీదు గారికి.
పుత్రశోకం మిగిలిపోయింది దావీదు గారికి. భయంకరమైన ఆవేదనలో, బాధతో ప్రతిదినం అన్నము నీళ్ళు లేకుండా కుమిలిపోతూ ఉన్నాడు. మీరు ఆలోచించండి, దీనంతటికి కారణం ఏంటో తెలుసా? దీనంతటికి పాపము పట్టుకొనును అని బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పినట్టుగా, ఇదిగో దావీదు చేసిన ఒకే ఒక్క పాపం దావీదు కుటుంబాన్ని పట్టుకున్నది. దావీదు కుటుంబాన్ని పట్టుకున్నది. పాపం చేసిన అమ్నోనేమైనా మూట కట్టుకున్నాడా? అమ్నోనేమైనా సాధించుకున్నాడా? ప్రాణాలు కోల్పోయాడు. చూద్దాం, అబ్షాలోము ఎంటర్ అయ్యాడు కదా దావీదు జీవితంలోకి. అబ్షాలోము పగ తీర్చుకోవడానికి తన అన్నను చంపాడు. అన్నను చంపిన తర్వాత కూడా ఇదిగో అబ్షాలోము జీవితం ఎలా కొనసాగుద్దో చూద్దాం. వెళ్ళిపోయాడు. గెషూరు రాజైన తల్మయి దగ్గరికి వెళ్ళిపోయాడు. గెషూరు రాజైన తల్మయి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు తెలుసా మీకు? గెషూరు రాజైన తల్మయి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు తెలుసా? గెషూరు రాజైన తల్మయి ఎవరు అనంటే అబ్షాలోము వాళ్ళ తాత, వాళ్ళ అమ్మ నాన్న. మీకు అర్థమవుతుందా? చూడండి ఒకసారి, ఇందాక చదివినటువంటి సమూయేలు గారి 2వ గ్రంథము 3వ అధ్యాయము. ఇక్కడ ఒక్క మాట చూడండి మీరు. ఇక్కడ రాజు ఎవరు? గెషూరు రాజు ఎవరు? తల్మయి. గెషూరు రాజు పేరేంటి? అమీహూదు కుమారుడైన తల్మయి గెషూరు రాజు. ఈ మాట గుర్తుపెట్టుకొని మీరు 3వ అధ్యాయం 2వ వచనానికి రండి. సమూయేలు గారు 2వ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనానికి రండి. 3వ అధ్యాయం 2వ వచనానికి. దావీదునకు పుట్టిన కుమారులు ఎవరనగా అమ్నోను అతని జ్యేష్ఠపుత్రుడు యెజ్రెయేలు రాళ్ళగు అహినోయము వలన పుట్టెను. కిల్యాబు అను 2వ వాడు కర్మియేలుడగు నాబాలు భార్య అయిన అబిగైలు వలన పుట్టెను. 3వ వాడైన అబ్షలోము. చూడండి ఆ మాట చూడండి. గెషూరు రాజుగు తల్మయి కుమార్తెయగు మయకా వలన పుట్టెను. ఎవరి సంతానమట? తల్మయి కుమారుడైన మయకా. ఎవరి భార్య? దావీదు యొక్క భార్య. ఇదిగో మయకా వలన పుట్టినవాడెవరు? అబ్షాలోము. మయకా వచ్చి అబ్షాలోము యొక్క తల్లి. అర్థమవుతుందా? ఇదిగో ఆ మయకా ఎవరి కుమార్తె అనంటే గెషూరు రాజైన తల్మయి కుమార్తె. ఎక్కడికి వెళ్ళిపోయాడంటే తన తాత దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? తాత దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ముసలోళ్ళు పిల్లల్ని భలే కాపాడతారు తెలుసా మీకు? తాతలు, అవ్వతాతలు వాళ్ళు మీరు ఏ తప్పు చేసి వచ్చినా వాళ్ళని ఇదిగో చేయబెట్టి కాపాడుకుంటారు వాళ్ళు. అందుకే ధైర్యంగా ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళిపోయాడు. తాత దగ్గరికి వెళ్ళిపోయి తాత మా అన్నని వేసేసాను అన్నాడు. ఏం చెప్పి ఉంటాడు చెప్పండి తల్మయి? ఏం చెప్పి ఉంటాడు? గెషూరు రాజైన తల్మయి ఏం చెప్పి ఉంటాడు? ఒరే మంచి పని చేసేవాళ్ళే కానీ మీ నాన్న ఎందుకు వదిలిపెట్టావరా అన్నాడు తల్మయి. తెలుసా? మీ నాన్న ఎందుకు వదిలిపెట్టావు? మీరు చెప్పండి. అబ్షాలోము యొక్క చెల్లెలు నాశనం చేశాడంటే అమ్నోను. ఇదిగో దావీదు న్యాయం తీర్చలేదంటే ముసలోడైన తల్మయికి కూడా దావీదు పైన పగ ఉంటుందా ఉండదా? అమ్నోను గాడి పైన పగ ఉంటుందా ఉండదా? చంపావు, రావాల్సిన చోటుకు వస్తాడు, ఎవడెక్కడికి వస్తాడో చూస్తే ఎక్కడుండి అన్నాడు తల్మయి. అక్కడికి వెళ్ళిపోయాడు. తన తాత దగ్గర ఉన్నాడు. 3 ఏండ్లు ఉన్నాడండి. 3 ఏండ్లు ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, అమ్నోను గాడు తామారుని చెడిపిన తర్వాత 2 సంవత్సరాలు అబ్షలోము పగతో ఉన్నాడు. 2 సంవత్సరాల తర్వాత అమ్నోను చంపేశాడు. వచ్చి తల్మయి దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 3 ఏండ్లు ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు అయింది? 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు అయింది కానీ నాన్న మీద పగ మాత్రం తగ్గల. గుర్తుపెట్టుకోండి, తన తండ్రి అయిన దావీదు మీద పగ మాత్రం తగ్గల. తాత దగ్గరికి వెళ్ళిపోయాడు. 3 సంవత్సరాలు ఉన్నాడు. ఇంకా విద్యా బుద్ధులు నేర్చుకున్నాడు. ఇదిగో ఎన్నో విషయాలు, ఎన్నో విద్యలు నేర్చుకున్నాడు. రాజైన తన తాత అయిన తల్మయి దగ్గర, గెషూరు రాజు దగ్గర 3 ఏండ్లు ఉన్నాడు. ఇక్కడ దావీదు మాత్రం కుమిలిపోతున్నాడు. చివరికి దావీదు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏంటో తెలుసా? అమ్నోనుగాడు పోతే పోయాడులే, అబ్షాలోమైనా నాకు కావాలి అనుకున్నాడు. అబ్షాలోమునైనా నేను సంపాదించుకోవాలి అనుకున్నాడు. ఎవరు? దావీదు. ఈ విషయము తన సైన్యాధిపతి అయిన యోవాబుకు అర్థమైపోయి నా రాజు చాలా దిగులుతో కుమిలిపోతున్నాడు తన కుమారుని కొరకు. ఎలాగైనా అబ్షాలోమును రప్పించాలని అబ్షాలోముతో మంతనాలు జరిపి నిదానంగా అబ్షాలోమును గెషూరు నుండి ఎక్కడికి తీసుకొచ్చాడో తెలుసా?
యెరూషలేముకు తీసుకొచ్చాడు. యెరూషలేముకు తీసుకొని వచ్చాడు. యెరూషలేముకు తీసుకొని వస్తే దావీదు మరలా ఒక కండిషన్ పెట్టాడు. వాడు వస్తే వచ్చాడులే కానీ నా ఇంటికి మాత్రం అబ్షలోము రావడానికి వీల్లేదన్నాడు దావీదు. ఎక్కడికి రాకూడదట? నా ఇంటికి రాకూడదు, వాడు నా ఎదురుగా రావద్దు, వాడు వచ్చి వాడి ఇంట్లో ఉండమని చెప్పు. నా కొడుకు నా దగ్గర ఉన్నాడులన్న ఆనందంతో నేను బ్రతుకుతాను, ఎక్కడో ఉండడానికి బదులు వాడిని రమ్మని అయితే నా ఎదురుగా రాకూడదు. ఇప్పుడు మీరు చెప్పండి, దేశానికి వచ్చాడు, తన తండ్రిని చూడలేక తన తండ్రి దగ్గరకి పోలేక ఉంటే ఎంత బాధతో కుమిలిపోతాడో మీరు చెప్పండి. దీన్ని ఏమంటారు తెలుసా? బ్రతుకుతూ చావడం అంటారు దీన్ని. బ్రతుకుతూ చావడం అంటారు దీన్ని. అబ్షలోము తట్టుకోలేక మరలా 2 సంవత్సరాల తర్వాత ఏం చేశాడంటే, అరే ఆ యోవాబుని పిలవండి, మా నాన్న దగ్గర ఉంటాడే సైన్యాధిపతి, ఆ యోవాబుని పిలవండి. ఎందుకు యోవాబుని పిలవమన్నాడు? గెషూరులో నేను ఉన్నప్పుడు అక్కడి నుండి తీసుకొచ్చింది ఎవరు? ఈ యోవాబు గాడే కదా, ఆ యోవాబుని పిలవండి అన్నాడు. యోవాబుని పిలవండి అంటే అబ్షలోము అంటే అందరికీ భయమే. ఎందుకు చెప్పండి? అబ్షలోము వస్తుంటే కను తిప్పుకోకుండా చూసేవాళ్ళట ఇజ్రాయేలీయులు. అంటే అంత అందగాడట. రాయబడి ఉంటుంది అబ్షలోము గురించి రాయబడి ఉంటుంది. అబ్షలోము ఎలాంటి వాడు అనంటే, అబ్షలోము ఎలాంటి వాడంటే చూడండి 14వ అధ్యాయం 25వ వచనం చూడండి. 25వ వచనం. ఇజ్రాయేలీలందరిలో అబ్షలోమంత సౌందర్యము గలవాడు ఒక్కడునూ లేడు. అబ్బా, చూసారా? బైబిల్ గ్రంథంలో నాకు తెలిసి ఈ విధంగా ఎవరి గురించి రాయలేదు. నాకు తెలిసి ఒక్క అబ్షలోము గురించి మాత్రమే బైబిల్లోని 66 పుస్తకాల్లో రాయబడింది. అబ్షలోము అంత సౌందర్యవంతుడు ఎక్కడ లేడట? ఇజ్రాయేలీల్లో ఎవ్వడూ లేడట. ఆ తర్వాత చూడండి, అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపము అతని యందు లేకపోయినట. ఎవరెందు లేదు? అబ్షలోములో ఏ లోపము లేదట. దావీదు గురించి రాయబడింది. దావీదు గురించి ఏం రాయడం జరిగిందో తెలుసా? దావీదు గురించి ఇదిగో అతడు సుందరమైన నేత్రాలు కలిగిన వాడు. ఎవరు? దావీదు. కానీ అబ్షలోము గురించి దేవుడు ఏమి రాశాడో చూడండి. అబ్షలోము ఎలాంటి వాడు అనంటే ఇదిగో తన యొక్క అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు ఎలాంటి లోపము లేనివాడంట అబ్షలోము. అంతటి సుందరాంగుడు. ఎవరు? అబ్షలోము. మీరు చెప్పండి. ఇదిగో తన తల్లి కూడా రాజకుమార్తె. ఎవరు? మయక. ఎవరు కుమార్తె? గెషూరు రాజైన తల్మయి కుమార్తె. ఇవన్నీ మీకేడ గుర్తుంటాయి? గెషూరు రాజైన తల్మయి కుమార్తె, ఆమె కూడా రాకుమార్తె. అంటే ఆమె కూడా బహు సౌందర్యవంతురాలు. దావీదు కూడా సౌందర్యవంతుడు. వీళ్ళిద్దరి జీవితంలో నుండి పుట్టినవాడే ఎవరు? అబ్షలోము. ఇక అబ్షలోము ఎంత సౌందర్యవంతుడు అనంటే అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు ఎలాంటి లోపము లేదట. ఇక ఎంట్రుకలు ఎలా ఉన్నాయి అబ్షలోము కంటే చూడండి. తన తల వెంట్రుకలు భారముగా ఉన్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచూ వచ్చెను. కత్తిరించునప్పుడెల్లా వాటి ఎత్తు రాజు తూనికను బట్టి 200 తులములాయను. చూసారా? 200 తులములాయను. 200 తులములు. ప్రతి సంవత్సరం తన ఎంట్రుకలు కత్తిరించి తూకమేస్తారట. అవి 200 తులాలు వస్తాయట. అంత అందగాడట అబ్షలోము. అంత అందగాడట, అంత సౌందర్యవంతుడు, అంత హైటు వెయిట్ కలిగిన వాడు అబ్షలోము. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? 2 సంవత్సరాలైనా కూడా తన తండ్రిని దర్శించుకునే భాగ్యం ఎవరికి రాలేదు? అబ్షలోముకి రాలేదు. ఇదిగో పిలవండి, యోవాబుని పిలవండి అన్నాడు. యోవాబు రాలేదు. ఎందుకు చెప్పండి? అమ్నోనుని పిలిచి ఏం చేశాడు అబ్షలోము? అమ్నోనుని పిలిచి ఏం చేశాడు? కాబట్టి వీడి దగ్గరకు మనం వెళ్ళడం అంత సేఫు కాదు అనుకున్నాడు. వెళ్ళలేదు. 2సారి పిలిపించాడు మనుషులను పెట్టి. 2సారి వెళ్ళదు. వీడు ఇలాగైతే రాడు. అరే మీరేం చేస్తారంటే మీరు అందరు వెళ్ళిపోయి యోవాబు చేలు నా ఎవల చేలు పక్కలోనే ఉన్నాయి, మీరేం చేస్తారంటే యోవాబు చేలు మొత్తం తగలబెట్టేసేయండి అన్నాడు. ఎవరు? అబ్షలోము. వెళ్ళిపోయి తగలబెట్టంగానే పరిగెత్తుకుంటూ వచ్చాడట. ఎవరు? యోవాబు. నా చేలు తగలబెట్టావేంటి అన్నాడట. పిలిస్తే రావేంట్రా అన్నాడట. పిలిస్తే రాకపోతే చేలు తగలబెట్టేస్తావా? నాతో కూడిన పని అంతా ఇంతే. అబ్షలోము
అంత మొండి వైఖరి కలిగిన వాడు. వచ్చిన తర్వాత ఏమన్నాడు తెలుసా? నన్ను పిలుచుకొని వచ్చావు కదా, 2 ఏండ్లయింది నా తండ్రి దర్శనం నాకు జరగలేదు, నా తండ్రిని కళ్ళతో నేను చూసుకోలేదు, ఎందుకు పిలిచావు నన్ను అసలు? నా పాటికి నేను ఏదో గెషూర్లో మా తాత దగ్గర బ్రహ్మాండంగా ఉన్నాను. మా తాత నన్ను అక్కడెక్కడ కూర్చోబెట్టేవాడు కాదు, మా తాత రాజు కదా, మా తాత కంటే ముందు నేనే వాటిని ధరమండి దయచేసి. మా తాతతో పాటు నేను ఇదిగో ఆ రాజు బల్ల మీద కూర్చొని పంచభక్ష పరమాన్నాలు తినేవాడిని. కానీ ఈరోజు నేను నా ఇంట్లోనే ఉంటున్నాను. నా రాజు కోటలోకి మా తండ్రి దగ్గరికి నేను వెళ్ళలేకపోయాను. ఏంటి పరిస్థితి అంటే, యోవాబు వెళ్ళిపోయి రాజుతో మాట్లాడాడు. భలే రౌద్రంతో ఉన్నాడు నీ పైన. దేని గురించి అన్నాడు దావీదు? నిన్ను చూస్తే చాలట అన్నాడు. రమ్మను అన్నాడు. ఎవరు? దావీదు. వెళ్ళిపోయాడు. అబ్షలోము వెళ్ళిపోయాడు. తన తండ్రి పాదాలకు మొక్కాడు. తన తండ్రి ముద్దు పెట్టుకున్నాడు. పంపించాడు. వెళ్ళిపోయినాడు. ఏం చేశాడో తెలుసా? వెళ్ళిపోయి ఒక 50 మంది మనుషులను సిద్ధం చేసుకున్నాడు. గుర్రాలని, రౌతులని, రథాన్ని సిద్ధం చేసుకొని తన ఇంట్లో నుండి ఒక 50 మందిని ఇదిగో మంచి యుద్ధ యోధులను వేసుకొని ఎక్కడికి వచ్చాడు తెలుసా? తన తండ్రి అయిన దావీదు కోట గుమ్మం దగ్గరకు వచ్చేసాడు. యెరూషలేము యొక్క కోట గుమ్మం దగ్గరకు వచ్చి కోట గుమ్మంలో కూర్చున్నాడండి. అందరూ వస్తుంటారు కదా రాజు దగ్గరికి వస్తుంటారు. ఎందుకు వస్తారు రాజు దగ్గరికి? న్యాయం కోసం వస్తుంటాడు. న్యాయం కోసం వస్తుంటే వాళ్ళని పట్టుకొని మాట్లాడుతున్నాడట. ఎందుకు వచ్చావు, ఎక్కడి వాడు అని అంటే, నేను పలానా గోత్రీయుడిని, పలానా గోత్రం వాడిని, ఇజ్రాయేల్ గోత్రం, నా ఇంట్లో ఇది జరిగింది, నా ఊర్లో ఇది జరిగింది, నాకు న్యాయం కావాలని దావీదు దగ్గరికి వెళ్తున్నాను అంటున్నారు వాళ్ళు. అబ్షలోము ఏమన్నాడు తెలుసా? ఒరే పనికి మాలినోడా, ఆ ఇంట్లో వాళ్ళకి న్యాయం తీర్చేవాడే అక్కడా లేడురా. నా ఇంట్లో నా చెల్లెలను జడిపితేనే న్యాయం తీర్చేవాడు అక్కడ లేడు. నీకేమి న్యాయం తీరుస్తాడని ఏం చేస్తున్నాడు తెలుసా? వాళ్ళని హగ్ చేసుకుంటున్నాడట. వాళ్ళ చేతులు తీసి ముద్దు పెట్టుకుంటున్నాడట. చూడండి, మీకు ఇక్కడ డౌట్ రావాలి, చాలా డౌట్స్ రావాలి బైబిల్ చదివేటప్పుడు. ఏం చేస్తున్నాడట? 15వ అధ్యాయం 4వ వచనం చూడండి. 15వ అధ్యాయం 4వ వచనం. కాదు 3వ వచనం చూడండి. అబ్షాలోము నీ వ్యాజ్యము సరిగాను న్యాయముగాను ఉన్నది కానీ దానిని విచారించుటకై నియమింపబడిన వాడు రాజునొద్ద ఒకడును లేడు. నీకు న్యాయం జరగదు, నువ్వు వెళ్ళకూడదు అక్కడికి. అయితే ఏమంటున్నాడంట 4వ వచనంలో, నేను ఈ దేశమునకు న్యాయాధిపతి అయి ఉండుట ఎంత మేలు. ఎక్కడ దెబ్బ కొడుతున్నాడు చూసారా? రాజు సింహాసనానికి ప్లాన్ వేసాడు. ఇప్పుడు రాజు సింహాసనానికి నీకు న్యాయం తీర్చేవాడు అక్కడ లేడు, నేనైతే నీకు న్యాయం తీర్చగలను. నేను గనక రాజునైతే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించన్నాడు. ఎవరిని? అక్కడ న్యాయం కోసం వచ్చే వాళ్ళందరినీ. ఏం చేస్తున్నాడట? వాళ్ళని తన వైపు త్రిప్పుకోవడానికి ఏం చేస్తున్నాడు చూడండి. అప్పుడు వ్యాజ్యమాడువాడు వారు నా యొద్దకు వత్తురు, నేను వారికి న్యాయము తీర్చుదునని చెప్పుచూ వచ్చెను. మరియు తనకు నమస్కారము చేయుటకై ఎవడైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతని పట్టుకొని ముద్దు పెట్టుకొని వచ్చెను. అమ్మో, చూసారా? వచ్చిన ప్రతి ఒక్కడిని చేయి తీసుకుని ముద్దు పెట్టుకుంటున్నాడట. ఎందుకు? తన వశము చేసుకోవడానికి. అలా ఎంతకాలం చేశాడో తెలుసా? మరలా 2 ఏండ్ల పాటు ఉదయం లేయడం, ఒక 50 మందిని రథమును వేసుకొని కోటగుమ్మం దగ్గరకు రావడం, వస్తున్న ప్రతి ఒక్కడిని రాజు దగ్గరికి వెళ్ళనీయకుండా తన వైపు త్రిప్పుకుంటూ వచ్చాడు అబ్షలోము. తన వైపు త్రిప్పుకుంటూ వచ్చి మొత్తం మీద ఇజ్రాయేలు ప్రజలందరినీ తన వైపు తిప్పేసుకున్నాడండి. దాను నుండి బెయేర్షెబా వరకు విస్తరించి ఉంటుంది ఇజ్రాయేలు రాజ్యం. ఆ దాను నుండి బెయేర్షెబా వరకు విస్తరించున్న ఇజ్రాయేలు ప్రజలందరినీ ఎవరి వైపు తిప్పేసుకున్నాడో తెలుసా? అబ్షాలోము వైపు త్రిప్పేసుకొని తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి, నాన్న నేను హెబ్రోనికి వెళ్ళిపోతున్నాను. ఎందుకో తెలుసా? నేను గెషూర్లో ఉన్నప్పుడు క్షేమంగా మరలా నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళిపోతే బలి అర్పిస్తానని ఒప్పుకున్నా నాన్న అన్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళిపోయి? దావీదు దగ్గరికి వెళ్ళిపోయి, బలి నాకు మొక్కుబడి ఉంది నాన్న, నాకు సెలవిస్తే నేను వెళ్ళిపోయి హెబ్రోన్కి వెళ్ళిపోయి బలి సమర్పించుకొని వస్తాను నాన్న అన్నాడు.
తన తండ్రి ఏమన్నాడు తెలుసా? సుఖముగా వెళ్ళిరా కొడుకా అని. ఇదిగో తనను దీవించి పంపించాడు. అబ్షలోముని దీవించి దావీదు పంపించాడు. దీవించి పంపిస్తే వెళ్ళిపోయాడండి. హెబ్రోనుకి వెళ్ళిపోయి ఏం చేశాడో తెలుసా? వెళ్ళిపోయేటప్పుడే ఇదిగో ఇజ్రాయేలు 12 గోత్రాలు, దాని నుండి బేర్షెబా వరకు ఏదైతే ఇజ్రాయేల్ రాజ్యం ఉందో 12 గోత్రాల వారికి ఏం చేసేవాడు తెలుసా? 12 గోత్రాల వారికి వేగుల వారిని పంపించేశాడు. వేగుల వారిని పంపించాడు. ఏమని చెప్పాడు తెలుసా? రే, నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతాను? హెబ్రోన్లోకి వెళ్ళిపోతాను. హెబ్రోన్లోకి వెళ్ళిపోయి అక్కడ బాకా ఊదిస్తాను. నేను ఏం ఊదిస్తాను? బాకా ఊదిస్తాను. బాకా ఊదినప్పుడు ఇక్కడ మీరేమని కేకలేయాలో తెలుసా? మీరేమని కేకలేస్తారంటే హెబ్రోనులో అబ్షాలోము ఏలుచున్నాడని ఇక్కడ కేకలేయాలి. మీరు ఎక్కడ? ఇజ్రాయేలు 12 గోత్రాల్లో మీరు కేకలేయాలి. ఎప్పుడు కేకలేయాలి? బాకా ఊదినప్పుడు హెబ్రోనులో అబ్షాలోము ఏలుతున్నాడన్నటువంటి వార్త ఇజ్రాయేలు దేశం అంతటికి వినపడిపోవాలి. మీకు అర్థమవుతుందా? అంటే ఏంటో తెలుసా? దావీదుకు అర్థమైపోవాలి, నా పైన నా కొడుకు తిరుగుబాటు చేశాడు, నా యొక్క కుర్చీకి ఎసురు పెట్టేస్తున్నాడు, నన్ను చంపుతాడన్న విషయం ఎవరికి అర్థమవ్వాలి? నా తండ్రికి అర్థమైపోవాలి. దావీదు జీవితం చూసారా ఎన్ని మెలికలు తిరుగుతుందో? దావీదు జీవితంలో ఎంత భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయో మీరు చూస్తున్నారా? ఆలోచిస్తున్నారా? వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి ఒకరిని పిలిపించుకుంటాడు. వాడు ఎవరో తెలుసా? థర్డ్ క్యారెక్టర్. ఎవరు? చెప్పండి, మర్చిపోయారా? అహితోపేలుని పిలిపించుకుంటాడు. ఈ అహితోపేలు ఎవరో తెలుసా? దావీదు రాజు యొక్క ముఖ్యమంత్రి. దావీదు రాజు దగ్గర ఎవరు? మంత్రి. ఆ మంత్రిని పిలిపించుకున్నాడు. ఎక్కడికి? ఆ మంత్రిని పిలిపించుకున్నాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అసలు దావీదు దగ్గర ఉన్న మంత్రి దగ్గరికి ఎందుకు వచ్చాడో మనం తర్వాత ఆలోచిద్దాం. అబ్షాలోము దగ్గరికి ఎందుకు వచ్చాడో తర్వాత ఆలోచిద్దాం. ఇదిగో అహితోపేలుని పిలిపించుకున్నాడు. అసలు దావీదు దగ్గర ఉన్న మంత్రి అసలు అబ్షాలోము దగ్గరకు రావడం ఏంటి? నేను బలులు అర్పించాలి, నువ్వు రా అని మంత్రిని పిలిచాడు. ఎవరంటే అహితోపేలుని పిలిచాడు. ఆ రోజు అహితోపేలు యొక్క మాటలను ఎలా స్వీకరించేవాళ్ళో తెలుసా? అహితోపేలు చెప్పిన ఏ మాటనైనా దేవుడు చెప్పిన మాటగా స్వీకరించేవాళ్ళు. ఎవరు చెప్పిన మాటగా? అహితోపేలు ఒక మాట చెప్పారంటే దావీదు కానీ, దావీదు రాజ్యంలో ఉన్న ప్రజలు కానీ, మంత్రులు కానీ ఎవరైనా ఎలా తీసుకునే వాళ్ళంటే దేవుడి ఆజ్ఞగా, దేవుని మాటగా స్వీకరించేవాళ్ళు. ఎవరు చెప్పిన మాటని? అహితోపేలు చెప్పినటువంటి మాటని దేవుని మాటగా తీసుకునే వాళ్ళు. అహితోపేలు వచ్చేసాడు. అహితోపేలు ఇదిగో వీడి దగ్గరకు వచ్చేసాడు, అబ్షలోము దగ్గరకు వచ్చేసాడు. ఇప్పుడు బాకా ఊదించాడు. ఎవరు ఊదించారు బాకా? అబ్షాలోము ఊదించగానే ఆల్రెడీ ఇజ్రాయేల్ దేశంలో ఎవరున్నారు? వేగులు వారున్నారు. ఇదిగో బాకా ఊదిన వెంటనే వాళ్ళు కేకలేశారట. ఇదిగో హెబ్రోనులో అబ్షాలోము ఏలడం ప్రారంభించాడు. రాజు స్థానం ఇక ఇది కాదు, యెరూషలేము కాదు. ఇక పరిపాలన ఎక్కడి నుండి జరుగుతుంది? హెబ్రోన్ నుండి పరిపాలన ప్రారంభమైపోతుంది. ఇక రాజు దావీదు కాదు, మనకు రాజు ఎవరు? అబ్షాలోముని కేకలు వేసేసరికి దావీదు భయపడిపోయి ఆ రోజు ఏమన్నాడు తెలుసా అందరితో? రే, అబ్షాలోము సామాన్యుడు కాదురా. అబ్షాలోము వచ్చాడంటే మనలందరినీ చంపేస్తాడురా. ఈరోజే మనం ఖాళీ చేసి మనం పారిపోవాలి. ఇక ప్రారంభమైపోయాయి దావీదుకి కష్టాలు. ఇదిగో రాత్రికి రాత్రి దావీదు ఏం చేశాడు తెలుసా? తన మంత్రుల్ని, తనతో పాటు ఉన్న ఆ కొద్ది జనాంగాన్ని, ఇజ్రాయేలీలందరూ దావీదుకి అడ్డం తిరిగారు, వ్యతిరేకులు అయిపోయారని తెలుసుకొని పారిపోవడం ప్రారంభించాడు. ఎక్కడికి పారిపోయాడు తెలుసా? అడవులు పట్టుకున్నాడు, గుహలు పట్టుకున్నాడు, కొండలనక చెట్లనక తన జీవితాన్ని పారిపోతున్నాడు. పారిపోతూ దావీదు గారికి తన పక్కనున్న మంత్రులందరూ ఒక సలహా ఇచ్చారు. ఏంటో తెలుసా? మనం అందరం వెళ్ళిపోతున్నాం కదా, మన అందరం వెళ్ళొద్దు. నీ భార్యలలో ఒక 10 మంది భార్యలను ఇక్కడ ఉంచు, ఎందుకంటే ఇల్లు చూసుకుంటారు వాళ్ళు. ఒకవేళ అబ్షాలోము వచ్చిన స్త్రీలను ఏం చేయగలడు? ఏమన్నా చేయగలడా? ఏం చేయలేడు. కోపమంతా ఎవరిపైన? తండ్రి పైన. కాబట్టి ఏం చేయలేడు. కాబట్టి ఒక 10 మందిని మనం రాజుకోటలో ఉంచి వెళ్ళిపోదామని దావీదు తన ఒక 10 మంది స్త్రీలను, తన భార్యల నుంచి వెళ్ళిపోయాడు. అతడు అట్ట వెళ్ళిపోగానే
అహితోపెలు మాట మేరకు ఇదిగో అబ్షాలోము తన సైన్యాలందరిని వేసుకొని యెరూషలేముకు వచ్చేసాడు. యెరూషలేముకు వచ్చాడు. చూస్తే ఎవ్వరు లేరు యెరూషలేములో ఎవ్వరు లేరు. యెరూషలేములో ఎవ్వరు లేని విషయం చూసి ఇప్పుడు ఆ అబ్షాలోము ఎవరిని అడుగుతాడు చెప్పండి? ఎవరి మాట దేవుని మాటగా తీసుకుంటాడు? అహితోపెలు యొక్క మాటను ఇదిగో దేవుని మాటగా తీసుకుంటాడు. అహితోపెలుని అడిగాడట, ఇకేం చేద్దాం మనం, ఇక్కడ లేరు ఎవరు, ఏం చేద్దామంటే వాడు ఏం చెప్పాడో చూడ తెలుసా? ఏం చెప్పాడో చూడండి. ఏం చెప్పాడు అనంటే అహితోపెలు 21వ వచనం 22వ వచనం 16వ అధ్యాయం 22వ వచనం 16వ అధ్యాయం 22. కాబట్టి మేడ మీద వారు 20 నుండి చదువుతానేనండి. 20 నుండి నేను చదువుతాను. అబ్షాలోము అహితోపెలుతో మనము చేయవలసిన పని ఏదో తెలుసుకొనుటకై ఆలోచన చేతము రమ్మనగా అహితోపెలు, నీ తండ్రి చేత ఇంటికి కావలి ఉంచబడిన ఉపపత్నుల యొద్దకు నీవు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొందురు. అప్పుడు నీ పక్షముననున్న వారందరూ ధైర్యము తెచ్చుకొందురు అని చెప్పాను. కాబట్టి మేడ మీద వారు అబ్షాలోమునకు గుడారము వేయగా ఇశ్రాయేలీయులందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను. మీకు అర్థమవుతుందా? ఎంత భయంకరమైన పాపానికి ఒడిగట్టాడు చూసారా? అహితోపెలు చెప్పాడట, నేను ఏ మాట చెప్పినా వీడేం చేస్తాడు, దేవుడు చెప్పిన మాటగా తీసుకుంటాడు అనుకొని చెప్పాడట. ఏం చెప్పాడు తెలుసా? మీ నాన్న లేడు కదా, నువ్వేం చేస్తావంటే పట్టపగులే మీ నాన్న భార్యలందరినీ నువ్వు చెడిపోయి ఈ విషయము ఇశ్రాయేలీయులందరికీ వినపడతాయి. ఇశ్రాయేలీయులందరికీ వినపడిపోయినప్పుడు ఇశ్రాయేలీయులు భయపడిపోయి నిన్నే రాజుగా ఎంచుకుంటారు. అంటే దావీదు కంటే బలవంతుడైపోయాడు. దావీదుకి ఇదిగో అబ్షాలోముకి తీవ్రమైన శత్రుత్వం వచ్చేసింది. ఇక అబ్షాలోము చేతిలో దావీదు బ్రతకలేడని ఇశ్రాయేలీయులందరికీ అర్థమైపోద్ది. అందరూ మన వైపు తిరుగుతారని ఒక భయంకరమైనటువంటి సూచన ఎవరిచ్చారు? అహితోపెలు అబ్షాలోముకి ఇచ్చాడు. ఆ రోజు అబ్షాలోము ఏం చేశాడో తెలుసా? అహితోపెలు మాట ప్రకారం తన తండ్రి భార్యలు 10 మందిని చెడిపేశాడండి. పట్టపగులు 10 మందిని చెడిపేశాడు. నాతాను వచ్చి ఏం చెప్పాడు దావీదుకి? ఊరియా భార్య అయినటువంటి బత్షెబాను ఇదిగో తాను చెడిపినప్పుడు ఏం చెప్పాడు నాతాను వచ్చి? నీ ఇంటి వారిని నీ చేరువ ఉన్నవానికి అప్పగిస్తానని చెప్పాడా? పోయిన వారం ఇక్కడ ఏం జరుగుతుందో చూసారా? చేరువవాడెవరు చెప్పండి? చేరువవాడెవరు చెప్పండి? అబ్షాలోం పట్టపగులే ఒడిగట్టరాని భయంకరమైన దుర్మార్గానికి ఒడిగట్టాడు అబ్షాలోం. ప్రేమైన ఇప్పుడు మనం ఆలోచిద్దాం, ఇంత దైవాజ్ఞగా చెప్పేటటువంటి ఈ అహితోపెలు ఇంత భయంకరమైన ఆలోచన అబ్షాలోంకి ఎందుకు ఇచ్చాడు? ఇలాంటి ఆలోచన అహితోపెలు తన జీవితంలో ఎప్పుడు చెప్పలేదు. ఒకవేళ చెప్పుంటే ఇప్పుడు ఇంత భయంకరమైన ఆలోచనను వీడిని అడగరు. ఎందుకు చెప్పాడు తెలుసా? ఏంది? పెద్దగా చెప్పండి, వినపడితే టైం అయిపోతుంది. లైవ్ చూసే వాళ్ళకు కూడా విరక్తి పుట్టింది. తొందరగా కాదు. ఏం జరిగిందో తెలుసా? దావీదు మోహించాడే ఒక స్త్రీని. ఎవరు చెప్పండి? ఊరియా భార్య అయిన బత్షెబానే. ఆ బత్షెబా ఎవరో తెలుసా? అహితోపెలు యొక్క మనమరాలు. ఎప్పుడైతే దావీదు ఊరియాని చంపేశాడో తన మనమరాలైనటువంటి బత్షెబాను భార్యగా చేసుకున్నాడో ఆ రోజుటి నుండే దావీదు దగ్గర మంత్రిగా ఉన్నప్పటికీ దావీదు పైన పగ రాగులుతుంది లోపల. ఎవరికి? అహితోపెలుకి. ఎప్పుడెప్పుడు దావీదుని నాశనం చేయాలని ఎదురు చూస్తున్నాడు. ఎవరు? అహితోపెలు. సరి అయిన సందర్భం రాలేదు. ఇప్పుడు అబ్షాలోము దావీదుకి ఎప్పుడు శత్రువు అయిపోయాడో వీళ్ళిద్దరూ మిత్రులైపోయారు. ఎవరిద్దరు? అబ్షాలోము. చెప్పండి. నువ్వెలా చెప్పగలవు? వాళ్ళ తాత అంటారా? మీరు అదే ఆలోచిస్తున్నారు. చూడండి, అది కూడా బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళిపోయి ఒకసారి సమూయేలు గారి 2వ గ్రంథం 23వ అధ్యాయము
34వ వచనం చూడండి, 34వ వచనం చూడండి, 34వ వచనం. సమూయేలు గారి 2వ గ్రంథం 23వ అధ్యాయము 44వ వచనం, 23వ అధ్యాయము 34వ వచనం, 23వ అధ్యాయము. మయకాతీయునికి పుట్టిన అహస్బయి కుమారుడైన ఎలీపెలెటు గీలోనీయుడైన అహితోపెలు కుమారుడగు ఏలియాము అని ఉంది అక్కడ. అహితోపెలు కుమారుడు ఎవరట? ఏలియామట. అంటే ఏలియాముకి అహితోపెలు ఎవరు? ఏలియాముకి అహితోపెలు ఏమవుతాడు? తండ్రి అవుతాడు. ఏమవుతాడు? తండ్రి. అహితోపెలు కుమారుడు ఎవరు చెప్పండి ఇప్పుడు? ఏలియాము. ఏలియాము తండ్రి అహితోపెలు. ఏలియాము తండ్రి అహితోపెలు. అహితోపెలు యొక్క కుమారుడు ఏలియాము. ఇప్పుడు ఏలియాముకు పుట్టిన వాళ్ళు ఎవరో చూడండి, 11వ అధ్యాయము 11వ అధ్యాయము 3వ వచనం చూడండి. 3వ వచనం చూడండి. బత్షెబాను గురించిన సందర్భం. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు ఆమె సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్య అయిన బత్షెబా అని తెలియజేసి. ఎవరి కుమార్తెట? ఏలియాము కుమార్తెట. ఏలియాము తండ్రి ఎవరు? అహితోపెలు. అంటే బత్షెబాకి ఏమవుతాడు? తాత అవుతాడు, జేజి నాయన అవుతాడు. అంటే తన మనమరాలైనటువంటి బత్షెబాను చెడిపాడు. తన మనముడైనటువంటి ఊరియాను దావీదు ఏం చేశాడు? చంపాడు. చూసారా అందరు ఎలా పగబట్టి దావీదు చుట్టూ తిరిగారు. చూద్దాం. అహితోపెలు దావీదు పైన పగబట్టాడు కదా, అహితోపెలుకు దక్కేదేంటో మనం చూద్దాం. ముందుకెళ్తూ అహితోపెలుకు దక్కిందేంటో మనం చూద్దాం. ఒకరోజు ఏం చేశాడంటే, తర్వాతి కాలంలో ఇదిగో అబ్షాలోము అహితోపెలుని పిలిచి మాట్లాడాడు. నెక్స్ట్ మనం ఏం చేద్దాం అని అంటే అహితోపెలు చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? ఇదిగో నువ్వు కనుక నాకు సెలవిస్తే నేను 12,000 మందిని తీసుకొని వెళ్ళిపోయి మీ తండ్రి ఎక్కడొక దగ్గర ఉంటాడు, నేను కనుగొని మీ తండ్రిని లేపేస్తాను, చంపేస్తాను, యుద్ధం మనం గెలుస్తామని చెప్పాడు. ఎవరు? అహితోపెలు. అహితోపెలే ఎందుకు వెళ్తానంటున్నాడు? నేనే చంపాలి దావీదుని. ఎందుకు? అంత పగుంది నాకు, నేనే చంపాలి అని అంటే. అబ్షాలోము ఎందుకో ఏం చేశాడో తెలుసా? ఈసారి అహితోపెలు మాట వినకుండా మరి ఒక వ్యక్తిని పిలిచి మరొక మాట అడిగాడు. నువ్వేమంటావు? అహితోపెలు ఎలా చెబుతున్నాడు? వెళ్తాడట, 12,000 తీసుకొని వెళ్తాడట. 12,000 మందిని వెళ్ళిపోయి నా తండ్రి అయిన దావీదుని వేసేస్తాడట, రాజుని. వెంటనే మనం యుద్ధం గెలిచేస్తాం కదా, నువ్వేమంటావని మరొక వ్యక్తిని అడిగాడు. ఆ వ్యక్తి ఏం చెప్పాడో తెలుసా? చూడండి. ఎక్కడ? 17వ అధ్యాయం 5వ వచనం చూడండి. 17వ అధ్యాయం 5వ వచనం. అంతటా అర్కీయుడైన హూషై ఏమి చెప్పునో మనము వినునట్లు అతని పిలువనప్పుడని అబ్షాలోము ఆజ్ఞ ఇయ్యగా హూషై అబ్షాలోము నద్దకు వచ్చెను. అబ్షాలోము అహితోపెలు చెప్పిన ఆలోచన అతనికి తెలియజేసి అతని మాట చొప్పున మనము చేయుదమా చేయకుందుమా, నీ ఆలోచన ఏంటని చెప్పుమని హూషైని అడిగాడు. అప్పుడు హూషై ఏం చెబుతున్నాడు? హూషై అబ్షాలోముతో ఇట్లా, నేను ఈసారి అహితోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు అన్నాడు. వద్దొద్దొద్దు, ఈసారి అహితోపెలుని పంపించొద్దు, ఎందుకంటే నీ తండ్రి సామాన్యుడు కాదు. ఎందుకంటే ఇదిగో గొల్యాతుని ఒక్కడే పొట్టన పెట్టుకున్నవాడు. ఇదిగో దావీదు సామాన్యుడు కాదు. వెళ్ళిపోయాడా, అందరూ చచ్చిపోతారు, వద్దు, అలా చేయొద్దు, అహితోపెలు యొక్క డెసిషన్ రాంగ్ అన్నాడు. వెంటనే అబ్షాలోము ఏమన్నాడు తెలుసా? అలాగైతే వద్దు, ఏం చేద్దామంటే ఇదిగో మీ నాన్నని మనం చంపాలి అని అంటే మనం ఏం చేయాలో తెలుసా? దాను నుండి బెయేర్షెబా వరకు ఇజ్రాయేలు దేశం మొత్తం ఎంత ఉందో అన్ని చోట్ల మనోళ్ళే ఉండాలి. 12,000 మంది మీ నాన్నకి సరిపోరు. 12,000 మంది మీ నాన్నతో సరిపోరు, చంపేస్తాడు, తుత్తునీలుగా నరికేస్తాడు. కాబట్టి ఇదిగో మొత్తం దేశమంతటా మనోళ్ళే ఉండాలి. అప్పుడు ఏం చేస్తావు తెలుసా? నువ్వే వెళ్ళు, నీతోటి మేమందరం వస్తాం, నువ్వే వెళితే నువ్వే మీ నాన్నను చంపొచ్చు అని చెప్పాడు. ఎవరు చూడండి, పేరేంటి? హూషై. ఈ మాట అందరికీ అంగీకారం అనిపించింది. ఈ మాట అందరికీ అంగీకారం ఇచ్చి అహితోపెలు మాటను తీసుకోలేదండి. ఏం చేశారు? అహితోపెలు మాటని తీసుకోలేదు. అహితోపెలు ఏం చేశాడో తెలుసా?
తన మాటను తీసుకోకపోయేసరికి, అంతకాలం దేవుని మాట వలె అహీతోపెలు మాటను తీసుకుంటున్న ప్రజలు తన మాటను తీసుకోలేకపోయేసరికి ఆ అవమానాన్ని భరించలేక ఏం చేశాడో తెలుసా? తన ఇంటికి వెళ్ళిపోయి ఇల్లంతా చక్కబరుచుకొని ఊరేసుకొని చచ్చాడు. ఎవరు? అహీతోపెలు. పాపము ఒక్కరిని కూడా వదలట్లేదు. చూడండి, ఎవరేమి సాధించుకున్నారు? అహీతోపెలు ఏమైనా సాధించుకున్నాడా? అమ్నోను ఏమైనా సాధించుకున్నాడా? ఎవరేమి సాధించుకున్నారు? దావీదు చేసిన పాపానికి దావీదు ఏమైనా సంతోషంగా ఉన్నాడా? లేదు కదా. ఇదిగో పాపము ఒకరి తర్వాత ఒకరిని పట్టుకుంటూ లొంగ తీసుకుంటూ అందరినీ పొట్టన పెట్టుకుంటూ వస్తుంది. అహీతోపెలు ఏం చేశాడో తెలుసా? చూడండి, 17వ అధ్యాయం 23వ వచనం చూడండి. అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి గాడిదకు కంత కట్టి ఎక్కి తన ఊరుననున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయాను. అహీతోపెలు ఉరిపెట్టుకొని చచ్చాడు. మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎవరినైతే చంపాలనుకున్నాడో దావీదుని, ఇంకా అహీతోపెలు చంపలేదు. చంపకుండానే అహీతోపెలు ఏం చేశాడు? చచ్చాడు. చూసారా? మనము పోయిన కాలాల్లో ఒక పాఠం నేర్చుకున్నాం, గుర్తుందా? నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును, గుర్తుందా? అహీతోపెలుకి అదే అయింది. ఇప్పుడు అబ్షలోము ఏం చేశాడో తెలుసా? అందరినీ సమకూర్చి అబ్షలోము యుద్ధానికి ప్రారంభించాడు. అబ్షలోము వెళ్ళిపోతూ ఏమైందో తెలుసా? అబ్షలోము వెళ్ళిపోతూ ఇదిగో తన గాడిద మీద ఎక్కి వెళుతూ ఉంటే అబ్షలోము వెంట్రుకలు ఎంత పెద్దవట? అబ్షలోము వెంట్రుకలు చాలా పెద్దవట. వెళుతూ ఉన్న పక్షంలో అబ్షలోము ఎంటికలు ఒక మస్తకి వృక్షానికి తగులుకున్నాయండి. దేనికి తగులుకున్నాయి? మస్తకి వృక్షానికి తగులుకున్నాయి. ఆ అబ్షలోమేమో మస్తకి వృక్షానికి వేలాడుతున్నాడు, గాడిదేమో వెళ్ళిపోయింది. ఇంకా యుద్ధం ప్రారంభం అవ్వలేదు. యుద్ధానికి బయలుదేరాడు ఎవరు? అబ్షలోము. కానీ ముందుగానే దావీదు ఏం చెప్పాడు తెలుసా? యోవాబుని పిలిచి దావీదు ఏం చెప్పాడు తెలుసా? అరే, మీరు తొందరపడి అబ్షలోమును చంపుతారేమో, అబ్షలోమును మాత్రం ఏమాత్రం మీరేం చేయొద్దు. ఎందుకు? వాడు నా కుమారుడురా, నా కుమారుని మీరు వదిలేసేయండి, నా కుమారుని చంపొద్దు. చూసారా? దావీదుకి అబ్షలోము అంటే ఇంకా ఎంత ప్రాణమో మీరు ఆలోచిస్తున్నారా? అబ్షలోమును మాత్రం, నా నిమిత్తం అబ్షలోమును వదిలేయండి. చూడండి ఆ మాట ఎక్కడ ఉంటుంది? ఆ మాట చూడండి, 18వ అధ్యాయం 5వ వచనం చూడండి. అప్పుడు రాజు యోవాబును అబీషైని ఇత్తయిని పిలిచి, నా నిమిత్తమై యవనుడైన అబ్షాలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించెను. దావీదు ముందుగానే ఆజ్ఞేశాడు, దయచేసి అబ్షాలోమును మాత్రం చంపొద్దన్నాడు. ఇప్పుడు మీరు చూడండి, ఒకరు చంపాల్సిన అవసరం ఉంది అబ్షాలోముని. అబ్షాలోము ఏం చేశాడు? ఎంట్రుకలు మస్తకి వృక్షానికి తగులుకున్నాయి, గాడిద వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎక్కడ తగులుకొని ఏలాడుతున్నాడు? అంత అందగాడు, సుందరాంగుడు, ఇదిగో ఎంట్రుకలు బాగా పెంచుకున్నాడు. ఎక్కడ తగులుకొని ఏలకాడుతున్నాడు? చెట్టుకు తగులుకొని ఏలకాడుతున్నాడు. దావీదు సైన్యంలోనూ ఒకడు చూసి, అబ్షలోము ఏంటి ఇక్కడ ఏలకాడుతున్నాడు? అబ్షలోమేనా కాదా? వీడెవరు అని చూస్తే అబ్షలోమేనండి. అబ్షలోమే కన్ఫర్మ్ చేసుకున్నాడు. చంపాలి కదా, చంపలేదు. ఎందుకు చంపలేదు? దావీదు ఆజ్ఞ ఉంది కదా, చంపలేదు. యోవాబు దగ్గరికి వెళ్ళిపోయి, ఏమండి సైన్యాధిపతి గారు, ఇదిగో అబ్షలోము ఆ చెట్లకు తగులుకొని ఆలకాడుతున్నాడండి, నేను చూశానంటే. రే, కరెక్ట్గా చూసావరా? అబ్షలోమేనండి. ఒరే, వాడు రాజురా, రాజు పైన యుద్ధం చేయగలిగినాడు. ఇదిగో ఇజ్రాయేల్ దేశమంతా వాడి వైపు తిప్పుకున్నాడు. అదేమో నాకు తెలియదు. ప్రస్తుతానికైతే మస్తకి వృక్షాన్ని కట్టుకొని ఆలకాడుతున్నాడండి. ఇవన్నీ నాకు తెలియదు. వాడే అయితే నువ్వు అంత చూసినోడివి, చంపకూడదా అని అంటే ఏమంటున్నాడు తెలుసా? చంపొద్దని మీరే చెప్పారు కదా అని అంటే ఆయన అన్నాడంట, నీకు ఒకవేళ కనుక చంపుంటే నీకు 10 తులముల బంగారు ఇచ్చిందని అన్నాడట. ఎవరు? యోవాబు, సైన్యాధిపతి అయిన యోవాబు. అప్పుడు ఏమంటాడు తెలుసా ఆ సైనికుడు? వామ్మో, నీ 10 తులముల బంగారం మీద బండబడా, ఆయన కనుక చంపేస్తే రేపు రాజు నన్ను చంపేస్తాడు. నువ్వు 200 తులముల బంగారు ఇచ్చినా ఎవరిని చంపను? అబ్షాలోము మీద కూడా వాళ్ళని ఇవ్వనంటాడు. ఏం చేయాలో యోవాబుకి అర్థం కాక యోవాబు వెళ్ళిపోయి అబ్షాలోమును చూశాడు. అబ్షాలోము ఇదిగో ఆ చెట్లకు మస్తకి వృక్షానికి ఏలకడుతూ కనపడ్డాడు. కింద నుండి బాణాలు తీశాడండి.
గురి పెట్టి గుండెల్లో కొట్టాడు. అబ్షలోము అక్కడికక్కడే మృతి పొందాడు. అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఎందుకు కొట్టాడు తెలుసా? తండ్రిని తిరస్కరించిన వీడు, తండ్రి రాజ్యాన్ని కావాలని కోరుకున్న వీడు, సర్వనాశనం చేయడానికి ఆలోచన పన్నినటువంటి వీడు బ్రతకడానికి వీలు లేదు. వీడుంటే ఎప్పుడైనా నా రాజు అయినటువంటి ఎవరికి? దావీదుకి ప్రమాదమే. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. ఎవరు అబ్షలోమును చంపింది? యోవాబు. యోవాబు ఎవరు చెప్పండి? యోవాబు ఎవరు? దావీదు యొక్క సైన్యాధిపతి. ఈ పేరు బాగా గుర్తుపెట్టుకోండి. రానున్న కాలంలో యోవాబు గురించి మనం ధ్యానించుకుందాం. ఇదిగో వెళ్ళిపోయాడు, యోవాబు చంపాడు. చంపంగానే మనం యుద్ధం గెలిచామన్న పరిస్థితి దావీదుకి వినపడింది. వెళ్ళగానే ఫస్ట్ దావీదు ఏమడిగాడు తెలుసా? ఏమడిగాడో చూడండి. 32వ వచనం, 18వ అధ్యాయం 32వ వచనం. దావీదు ఏమడిగాడో చూడండి. రాజు బాలుడగు అబ్షలోము క్షేమముగా ఉన్నాడా అని అడిగాను. ఏమడుగుతున్నాడట రాజు ఏమని అడుగుతున్నాడు? బాలుడగు అబ్షలోము. బాలుడా వీడు? మీరు చెప్పండి. బాలుడా? కొంపలు ముంచినాడు కదా వీడు. అసలు కొంపలు ముంచినాడు. వీడిని ఏమంటున్నాడు దావీదు? బాలుడు. మన పిల్లలు మనం ఏం చేసినా, వాళ్ళు ఏం చేసినా మనకు ఎలా కనపడతారు చెప్పండి? ముద్దుగా కనపడతారు. పర్వాలేదులే నాయన, చేస్తే మంచిదేలే నాయన, ఇబ్బంది లేదులే నాయన. దావీదు కూడా ఏమంటున్నాడు తెలుసా? బాలుడగు అబ్షలోము పరిస్థితి అంటే వాడు చెప్పాడట, నీ శత్రువులు ఎలా ఉన్నారో నీ కుమారుడైన అబ్షలోము కూడా అలాగే ఉన్నాడు. ఎందుకంటే నీ కుమారుడు చచ్చాడంటే ఈడు చస్తాడు దావీదు చేతిలో. అందుకే ఏమన్నాడు చెప్పండి? మొత్తం సంస్కృతమే. ఎలాగా? నీ శత్రువుల పరిస్థితి ఎలాగుందో నీ కుమారుడి పరిస్థితి ఎలాగ ఉందనగానే దావీదు భయంకరమైనటువంటి వేదనకు గురైపోయింది. దావీదు హృదయం. మీకు అర్థమవుతుందా? దావీదు చేసిన ఒకే ఒక్క పాపం ఎంతమంది జీవితాలను బలి తీసుకున్నదో మీకు అర్థమవుతుందా? ఇదిగో మన జీవితంలో కూడా పాపం చేయాలంటే గడగడ వణికిపోవాలి మనం. పాపం మన దరికి చేరాలి అని అంటే మన కుటుంబ పరిస్థితి ఏంటని ఆలోచించాలి మనం. రాజైన దావీదు కుటుంబాన్ని పాపం వదిలిపెట్టలేదు. రాజైన దావీదు కుటుంబాన్ని నాశనం చేసింది. రాజైన దావీదు కుటుంబాన్ని శాంతి సమాధానాలు లేకుండా చేసింది. రాజైన దావీదే జీవితాంతం కుమిలిపోయే విధంగా కన్నీటిని మిగిల్చింది, హృదయావేదనను మిగిల్చింది. దావీదు జీవితంలో సంతోషం సమాధానం అన్నదే లేదు. ఇదిగో కుర్చీ ఉంది, రాజు అన్నటువంటి ఇదిగో ఆ పదవి మాత్రం ఉంది, కానీ రాజు జీవితాన్ని దావీదు తన జీవితంలో ఎప్పుడూ అనుభవించిందే లేదు. ప్రేమైన వాళ్ళరా గమనించండి. దేవునితో మనం బ్రతికితే మనకు సంతోషం, దేవునితో మనం ఉంటే మనకు ఆనందం. ఇదిగో అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవించదు. దేవునికి గనక మనం దూరం అయ్యామనుకో మన చేతుల కష్టార్జితాన్ని మనం అనుభవించలేము. మన కుటుంబం మనకు మాటెందో, ఇదిగో మన భార్య మనకు మాటెందో, మన పిల్లలు మనకు మాటెండరో, ఇదిగో ఆ తర్వాత మన కుటుంబాన్ని మనలను ఏం వెళ్తుందో తెలుసా? పాపం ఏలడానికి ప్రారంభిస్తుంది. పాపం వెళితే ఇదిగో ఈ దావీదు జీవితం, అబ్షలోము జీవితం, అమ్నోను జీవితం, అహీతోపెలు జీవితం ఎలాగైపోయిందో మన జీవితాలు కూడా సర్వనాశనంలోనికే వెళ్ళిపోతాయి. ప్రేమైన వారలారా జాగ్రత్తగా గుర్తు చేసుకోండి. పాపం అన్నది భయంకరమైనది, ధిక్కరింపు అన్నది భయంకరమైనది. ప్రేమైన వారలారా తల్లుంచండి, మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన జీవితాలను ఇది అబ్షలోము జీవితం లాంటి జీవితం మనకు రాకుండా ఉండునుగాక అని దేవుడు ఈరోజు సెలవిచ్చునుగాక. ఇదిగో భయంకరమైన పరిస్థితులు మన కుటుంబాలలో ఉండకుండా ఉండునుగాక. దేవుడు మన జీవితాలను అబ్షలోము జీవితం వలె కాకుండా, దావీదు చేసిన పాపపు జీవితం వలె కాకుండా, ఇదిగో మనలను దేవుడు పరిశుద్ధమైన జీవితాలుగా, పవిత్రమైన జీవితాలుగా మనలను ముందుకు నడిపించునుగాక. మనం ప్రార్థన చేద్దామా? ప్రభు యొక్క పాద సన్నిధిలో, తండ్రి నాలో ఏమైనా పాపపు క్రియలున్నవేమో, నేను నా కుటుంబానికి శాపంగా మారిపోతానేమో నాయన, నాలో తండ్రి నీకు అయిష్టమైన కార్యాలు ఏమైనా ఉన్నవేమో, నేను నాయన నా కుటుంబానికి అయిష్టంగా మారిపోతానేమో తండ్రి, నా కుటుంబానికి నేనే శాపంగా మారిపోతానేమో తండ్రి, దయతో నన్ను క్షమించు నాయన. గనుడా అయ్యా నీ పాదాలకు మొక్కుచున్నాను అయ్యా. నాలో ఒకవేళ పాపం ఉన్నట్లయితే నీకు తెలియని పాపము, లోకానికి మరుగైన పాపము నాలో ఉన్నది నాయన. నువ్వు ఎవ్వరు మనుషులు ఎదుట నీ ఒప్పుకోవాల్సిన అవసరత లేదు. ప్రభు యొక్క పాద సన్నిధిలో ఆయన ఎదుట నీ పాపాన్ని ఒప్పుకో.
తండ్రి, నా పిల్లలకు నేను శాపగ్రస్తుడిగా మారిపోతానేమో, నా రానున్న తరాల వారికి నేను శాపగ్రస్తుడిగా మారిపోతానేమో, నా కుటుంబము భయంకరమైన శాపాలకు దారితీస్తుందేమో, నా పాపము నా బిడ్డలలో ప్రవహిస్తుందేమో, నా పాపము నా బిడ్డలను పట్టుకుంటుందేమో. ఈరోజు ప్రభు పాద సన్నిధిలో నిన్ను నువ్వు ఒప్పుకో. రేపు నీ పిల్లల పైన నీ పాపాలు ఉండకుండా ఈరోజే ప్రభు పాద సన్నిధిలో ఒప్పుకో. తండ్రి, రేపు నా పిల్లలు తండ్రి అబ్షలోముకు పట్టిన గతి నా పిల్లలకు పట్టకూడదు, అమ్నోనుకు పట్టిన గతి నా పిల్లలకు పట్టకూడదు నాయన, దావీదుకు పట్టిన పరిస్థితి నాకు పట్టకూడదు నాయన. నన్ను క్షమించయ్యా. అయ్యా, నాలో ఉన్న పాపాలను కడుగయ్యా. అయ్యా, నీ చేతులకు నా జీవితాన్ని అప్పచెబుతున్నాను, నీ చేతులకు నా హృదయాన్ని అప్పచెబుతున్నాను, నీ చేతులకు నాయన అయ్యా నా జీవితాన్ని సమర్పించుకుంటున్నాను తండ్రి. నోరు తెరిచి చెప్పగలవా ఈరోజు? ఇది నాన్న దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకోగలవా? తండ్రి, ఈ దినము నా హృదయాన్ని నీ కర్మలకు అప్పచెప్తున్నానయ్యా. నాలో నుండి పాపమును తీసివేయి. పాపాన్ని తీసివేయగలిగిన వాడు దేవుడు మాత్రమే. ఆయన ఎదుట నీ పాపాలకు ప్రాయశ్చిత్తం ఉన్నది. నీ కుటుంబాన్ని క్షేమంగా నడిపించగలడు. ఇదిగో, నీ పాపము రానున్న తరాలకు శాపంగా మారకుండా దేవుణ్ణి అడుగు అడుగు అడుగు. ఆయన దీవెనగా మార్చగలడు, ఆయన ఆశీర్వాదకరముగా మార్చగలడు. ఆయన మార్చకపోతే ఎవరు మార్చగలరు? నీలో ఉన్న సమస్త పాపాలను ఆయన పరిహరించగలడు, క్షమించగలడు, పరిశుద్ధినిగా నిన్ను చేయగలడు. ఆయన ఎదుట నోరు తెరిచి అడుగు. నీలో ఉన్న చిన్న పాపమైనా సరే, పెద్ద పాపమైనా సరే, దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ స్మాల్ సిన్ అండ్ బిగ్ సిన్. దేవుణ్ణి అడుగు. దేవుడు నీ సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగు చేస్తాడు. దేవుడు నీ పాపాలన్నింటినీ క్షమిస్తాడు, నిన్ను పరిశుద్ధునిగా మార్చుతాడు, రానున్న తరాలకు దీవెనకరంగా నిన్ను మారుస్తాడు, నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా, నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా, రానున్న తరాలకు దీవెనకరంగా దేవుడు నిన్ను నిలబెట్టాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. నిన్ను నువ్వు సమర్పించుకో దేవుని పాద సన్నిధిలో. ఆయన నీ వైపు చేతులు చాచుతున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నా వైపు తిరుగు. ఇదిగో, నీ కుటుంబాన్ని ఆశీర్వాదములతో దీవెనలతో నింపాలని నేను ప్రయాసపడుతున్నాను. నీ పాపాన్ని దినము వదిలిపెట్టు, నీ పాపపు క్రియలను వదిలిపెట్టు. దేవుడు నిన్ను గొప్పవాడుగా చేయాలని ఎదురు చూస్తున్నాడు. ఆయన దినమెల్లా చేతులు చాచి నిన్ను పిలుస్తున్నాడు. ఆయన కౌగిటిలో చేరు, ఆయన యొక్క హస్తము నీడలోకి నువ్వు రా. ఆయన ఆశతో నీ వైపు ఎదురు చూస్తున్నాడు. మరలు మరలు నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని ఆయన వైపు త్రిప్పుకో. తండ్రి, నీ కర్మలకు అప్పచెప్తున్నాను నా జీవితాన్ని. అయ్యా, నా జీవితాన్ని నీ కర్మలకు అప్పచెప్తున్నాను. నన్ను మార్చయ్యా, నా పాపాలను క్షమించయ్యా. నా మాటలలో కానీ, నా చూపులలో కానీ, నా చేతలలో కానీ, నా ప్రవర్తనలో కానీ నాయనా అయ్యా, ఎందులోనూ పాపం ఉండకుండా నన్ను కడుగు నాయనా. నీ కుమారుని రక్తముతో నన్ను శుద్ధి చేయి. ఒప్పుకుందామా? మన పాపాలను ఒప్పుకుందాం. నోరులు తెరవండి, హృదయాలను ఆయన ఎదుట కుమ్మరించండి. తండ్రి, తండ్రి, ఒప్పుకుంటున్నాను నాయన, నన్ను శుద్ధి చేయి, నన్ను బలపరచు, నన్ను బలపరచు నాయన, నన్ను బలపరచు, నన్ను బలపరచు నాయన, నన్ను బలపరచు నాయన, నన్ను బలపరచు. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము.